शांति शांति शांति। आदित्य चंद्रा कुज सौम्य जीवा शुक्रार्कपुत्रामपि राहुकेतु एते ग्रहाणां सकलार्थ सिद्धिं कुर्वन्तु काले स्थिरभोग नित्या। श्रीमात्रे नमः। श्री गुरुभ्यो नमः। सर्वेभ्यो मित्रेभ्यो नमो नमः। జ్యోతిష బాలశిక్ష పాఠాలకి మిత్రులందరికీ స్వాగతం. మనం ఈ వారం ఇది 22వ పాఠం. దీనికి కారకత్వాలు మేళవింపు అనేటువంటి ఒక శీర్షిక పెట్టుకున్నాం. గత వారం వరకు మనం సుమారు 7-8 వారాలుగా రాశికారకత్వాలు, భావకారకత్వాలు, గ్రహకారకత్వాలు చెప్పుకుంటూ వస్తున్నాం. గ్రహకారకత్వాల్లో మనం ఇంకా కొన్ని చెప్పుకోవాల్సినవి మిగిలిపోయాయి. వాటిని దయచేసి ఇప్పుడు దీంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా అది ఆ PDF ఉంటే అది కూడా ఓపెన్ చేయండి. దాని ప్రకారం మనం మిగిలినవి చెప్పుకొని తర్వాత అన్ని కారకత్వాల మేళవింపు ఎలా చేయాలి అనే విషయాన్ని మనం చెప్పుకుంటూ వెళదాం. ఇప్పుడు గ్రహ కారకత్వాలు అనేటువంటి PDFలో మీరు చూడవలసింది మనం ఏవేవి ఇప్పటిదాకా చెప్పుకున్నాం, ఇంకా ఏవేవి చెప్పుకోవాల్సి ఉన్నవి. ఒకసారి తీయండి, నేను కూడా తీస్తాను. మనం గ్రహకారకత్వాల విషయంలో గ్రహాలకి మన జీవితం మీద ప్రభావం చూపించే విషయంలో రాశి సంబంధంగా కొన్ని కారకత్వాలు ఉంటాయి. స్వయంగా వాటికి సంబంధించినవి కొన్ని ఉంటాయి, భావాలకు సంబంధించి కొన్ని ఉంటాయి అని స్థూలంగా చెప్పుకున్నాం. రాశితో గ్రహాలకి ఉన్న అనుబంధం కారణంగా మనకి వచ్చేవి మొట్టమొదలు అది స్వక్షేత్రము, దాంట్లో మూల త్రికోణము, దాని తర్వాత ఉచ్చరాశి, నీచరాశి. ఇవి మనకి రాశి సంబంధంగా వాటికి వచ్చేటువంటి కారకత్వాలు. స్వక్షేత్రము, మూల త్రికోణము, ఉచ్చరాశి, నీచరాశి. ఆ గ్రహాలు ఆ రాశుల ముందే తిరుగుతూ వస్తుంటాయి కాబట్టి, అంటే అవి రాశుల ముందు తిరుగుతున్నప్పుడు ఆ రాశులది నక్షత్రాల ప్రభావం గ్రహాల మీదుగా మన మీదకి వస్తుంటుంది. కాబట్టి గ్రహాలు తిరుగుతుంటాయి కాబట్టి రాశుల ప్రభావాన్ని మన మీద అవే చూపిస్తాయి. నక్షత్రాల ప్రభావాన్ని అవే చూపిస్తాయి. తమ సొంత ప్రభావాన్ని కూడా అవే చూపిస్తాయి. తర్వాత భావకారకత్వాల ఆధారంగా ఏంటి, ఈ నవగ్రహాలు కూడా దాంట్లో 7 ఏవైతే మనకి దృశ్య గ్రహాలు ఉంటాయో, అంటే చూడగలిగే గ్రహాలు ఉంటాయో, వాటిని మాత్రం భావాలకి కూడా స్థిర కారకులుగా చెప్పుకున్నాం. 1వ భావానికి అయితే సూర్యుడు, 2వ భావానికి అయితే గురువు మరియు బుధుడు, అట్లా మనం చెప్పుకున్నాం. అది భావకారకత్వాల్లో రాసుల గురించి మన గ్రహాల గురించి చెప్పుకున్నాం. గ్రహ కారకత్వాల్లో కూడా చెప్పుకున్నాం. ఆ విధంగా అయిన తర్వాత మనకి ఇంకా ఏ విషయాల్లో మనం కొన్ని చెప్పుకోవాల్సి ఉంది అనుకున్నప్పుడు మనం నిత్య జీవిత అంశాలలో కొన్ని చెప్పుకున్నాం. అవి 3-4 స్లైడ్స్ ఉండినాయి, చెప్పుకున్నాం. దాని తర్వాత నవధాన్యములు, నవరత్నములు, ఆ విషయాలు చెప్పుకున్నాం. దాంట్లో ఏమిటి అని మరొకసారి చెప్పడం కోసం ఏం చెప్పాలి అంటే, నవధాన్యాలు ఏవైతే ఉన్నాయో, ఏ గ్రహాలకు ఏ ధాన్యం అని అంటున్నామో ఆ ధాన్యములో ఆ గ్రహ శక్తి ఉంది అని అనుకో. మనకి ఏదైనా గ్రహ శక్తి లోపిస్తే, మనలో ఉండవలసినంత గ్రహ శక్తి లోపిస్తే, ఉండకపోతే మనం ఆ ధాన్యాన్ని మొదలుగా తినాలి. తినవంగానే రోజు దాన్నే కూర్చొని తినకూడదు. మనం మామూలుగా రోజు తినేటువంటి వ్యవహారం తినే క్రమంలో అది ఆ ధాన్యానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. దానికి సంబంధించి చేసుకునేటువంటి వస్తువులతో వంట చేసుకునేటువంటి విషయాలతో ఆ పదార్థాలు తినే ప్రయత్నం చేయాలి. అలాగని మనకి గ్రహశక్తి వెంటనే ఇదేమి పెరిగిపోదు. అందువల్ల ఏం చేయాలి, ఆ ధాన్యాన్ని మరొకరికి కూడా తినిపించాలి, దానం చేయాలి. దానం చేస్తే ఆ ధాన్యము తిన్న వాళ్ళు కడుపు నిండి, ఆహా ఈ రోజు నాకు ఈ ధాన్యంతో నాకు ఈ ఫలానా ఆయన దానం జరిగింది, అంటే ఆయన దాత అయ్యాడు, నేను హాయిగా కడుపు నిండా తిన్నాను అన్న భావన వస్తే దాని పుణ్యం మనకు వస్తుంది.
ఆ పుణ్యం కారణంగా మనలో ఆ గ్రహశక్తి పెరుగుతుంది. ఇది అక్కడ ఆ ఆ ధాన్యాన్ని దానం చెయ్యాలి అని చెప్పే విషయం. అందువల్ల మనకి కావలసినప్పుడు మనకి ఏదైనా ఈ శక్తి కావాలి, లేదా ఇంకా ఇంకా నాకు ఎక్కువ కావాలి, ఇది ముందు ముందు కూడా నాకు కావాలి అని అనుకునేటప్పుడు మనం ఆ ధాన్యాన్ని ఎక్కువ మందికి దానం చేసే ప్రయత్నం చేయాలి. ఈ కారణంగానే మనకి దేవాలయాల్లో అన్నదానానికి దానం ఇవ్వడం, ఒక బస్తా బియ్యం, 50 కేజీల బియ్యం, 100 కేజీల బియ్యం అట్లా అంటాం కదా! అది అలాగే పప్పు ధాన్యాలు ఇవ్వడం. ఎందుకంటే మనకి నవగ్రహాలకి పప్పులున్నాయి గదా! అవన్నీ మనం చెప్పుకున్నాం. స్లైడ్‌లో ఉన్నాయి. ఆహ్, సూర్యుడికి గోధుమలు, చంద్రుడికి బియ్యము, యాక్చువల్‌గా చంద్రుడికి యవలు అంటారు. యవలు అంటే మన వరిలాగే ఉంటాయి. బియ్యపు వరిలాగానే ఉంటాయి. వడ్ల గింజలాగానే ఉంటాయి. వడ్లలాగా. అవి అవి మన దగ్గర వడ్లుగా వాడతాం మనం. అందువల్ల వడ్లు, బియ్యం. ఆ బియ్యం అన్నమాట. దాని తర్వాత చంద్రుడికి బియ్యం. తర్వాత కుజుడికి అంటే మంగళవారం కుజుడు. కుజుడికి కందులు. బుధుడు అంటే పెసలు. గురువు అంటే శనగలు. శుక్రుడు అంటే బొబ్బర్లు. శని అంటే నువ్వులు. తర్వాత మిగిలిన ఇద్దరు రాహుకేతువుల కోసం రాహుకైతే ఉలవలు, కేతువుకైతే మినుములు. ఇది ఆయా నవగ్రహాలకు సంబంధించిన శక్తి ఉండే ధాన్యాలు. అవి ఆ గ్రహం ధాన్యాలు కావు. ఆ గ్రహానికి ఆ గ్రహశక్తికి ప్రత్యామ్నాయంగా మనకు లభించే ప్రకృతిలో లభించే విషయాలు. గ్రహశక్తులు మనకు ఎలా లభిస్తాయి? ఆ గ్రహాలు ఎక్కడున్నాయో వాటి నుంచి పొందాలి. అవి మనలో ఉన్నాయి, బయట నుంచి మనం తీసుకోవాలి. ఎక్స్ట్రా తీసుకోవాలి. అదేవిధంగా ఇంకా ఎక్స్ట్రా తీసుకోవాలంటే గ్రహాల స్వరూపంగా ఏమైనా ఉంటే అవి తీసుకోవాలి. ఆ క్రమంలో మనకి ధాన్యాలు మొట్టమొదటగా వచ్చాయి. ఈ ధాన్యాలు వచ్చాయి కాబట్టి ఆ ధాన్యమే నేను దానం చేయాలి, ఆ ధాన్యమే నేను తినాలి అనుకోకూడదు. దానికి ఆ ధాన్యంతో చేయబడిన వస్తువులు ఏవైనా తినొచ్చు. మనం అంటాం కదా! కూరలు గాని, పప్పులు గాని లేదా దాంతో సంబంధించినవి ఏవైనా సరే. అలాగే వేరే వాళ్ళకి కూడా తినిపించొచ్చు. ఇప్పుడు మినుములు దానం చేయాలనుకుంటాం. మినుములు దానం చేయాలంటే ఇడ్లీలు ఇవ్వచ్చు. ఇడ్లీలంతా మినప్పిండితో అవుతున్నాయి కదా! అట్లా ప్రత్యామ్నాయంగా అన్నీ చూసుకోవచ్చు. అది ఒక విషయం. ఇంకా మనకి రత్నాలు ఇంకొక ప్రత్యామ్నాయ శక్తి. రత్నాలు ఏంటి ప్రత్యామ్నాయ శక్తి అంటే అది ధరించడం. రత్నశాస్త్రము అని జ్యోతిష్ శాస్త్రంలో ప్రత్యేకమైనటువంటి విభాగం ఉంది. అంత ప్రత్యేకంగా దాన్ని చూడబడింది అనమాట. పురుషులు అలా చూశారు. మనం ఏం చేయాలి మరి? ఏ గ్రహానికి ఏ రత్నమో తెలుసుకొని ఆ గ్రహం యొక్క రత్నాన్ని మనం ఆ గ్రహ శక్తి కావాలి అనుకున్నప్పుడు ధరించాలి. ఊరికే ఉంగరం చేయించుకుని పెట్టుకోకూడదు కాదండి. ఏ రత్నం అయితే మనకు అవసరమో, ఏ గ్రహం యొక్క శక్తి అవసరమో ఆ శక్తికి సంబంధించిన రత్నం ఏదైతే ఉందో ఆ రత్నాన్ని మనం దగ్గర పెట్టుకుంటే కాస్త బాగుంటుంది అని. దగ్గర అంటే మరి ఎక్కడ పెట్టుకుంటాము అంటే దండగా పెట్టుకోవచ్చు, దండగా పెట్టుకోవచ్చు, చేతికి ఉంగరంలోనూ పెట్టుకోవచ్చు. ఉంగరం పెట్టుకోవాలని ఎక్కడ లేదు. ఆ రత్నాన్ని ధరించమని ఉంది. రత్నాన్ని ఎట్లా ధరిస్తామంటే ఉంగరం ద్వారా ధరిస్తాం. అది ఉంటుంది ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి. సో అట్లా మనం చూడాలి. ఆ క్రమంలో మనం ఊరికే మూఢంగా ఏది పడితే అది అలా పెట్టుకున్నాం. శని బాగాలేడు కాబట్టి శనికి పెట్టేసుకుందాం అనుకుంటే లాభం లేదు. ఎందుకంటే ఏ శక్తి రత్నం పెట్టుకున్నా ఆ కాంతి మిగతా గ్రహశక్తుల్ని కూడా తగ్గిస్తుంది. దానికి మిత్రుడైతే కాస్త బాగుంటుంది. దానికి శత్రువు అయితే తగ్గుతుంది కదా! అది దృష్టిలో పెట్టుకోవాలి. జాగ్రత్తగా రత్నశాస్త్ర నిపుణులు ఉంటారు కదా! వాళ్ళ ద్వారా చేయాలి. రెండవది ఊరికే షాప్‌కి వెళ్ళి అది తీసుకోవడం కాదండి. ప్రతి రత్నానికి దాని యొక్క ఏమంటాం దాన్ని ఆహ్, గుణాత్మకత దాంట్లో ఉండే పవర్ కోసం దానికి కొంత స్పెసిఫైడ్‌గా క్యారెట్ అని ఉంటాయి. క్యారెట్ అంటారు. ఇప్పుడు బంగారం అయితే 22 క్యారెట్, 24 క్యారెట్ అంటాం కదా! అదే విధంగా అన్ని రత్నాలకి కూడా క్యారెట్ అనేది ఉంటుంది విలువ. ఆ విలువ ఎంత ఎంత ధరించాలో అది కూడా డిసైడ్ అవుతుంది. శనికి నాకు ఏడినాటి శని వచ్చింది కాబట్టి నేను ధరిస్తాను అనుకుంటే ఊరికే శనిది నీలం అని పెట్టుకోకూడదు. అది ఎంత ప్రమాణంలో ఉండాలి. మళ్ళీ మన జాతకం చూసుకోవాలి. ఆ శని ఏ పొజిషన్‌లో ఉంటాడో, ఆ శనికి ఏ ఏ భావాల మీద బాధ్యత వచ్చింది. మనం అనుకున్నాం కదా! గ్రహాలకి బాధ్యతలు ఉంటాయని. గ్రహాల బాధ్యతలని అనుసరించి, గ్రహాల పాత్ర అనుసరించి అంటే భావాధిపత్యము,
తర్వాత రాస్యాధిపత్యంతో భావాధిపత్యం వస్తుంది. భావ కారకత్వము. వాళ్ళు ధర్మకోణాధిపతులైతే అంటే 1, 5, 9 అధిపతులైతే వాళ్ళ రత్నాల్ని మీరు సాధారణంగా ఎప్పుడైనా ధరించవచ్చు. ఎప్పుడూ ధరించవచ్చు. ఎందుకంటే వాళ్ళ ముగ్గురు మనమే కదా! 1, 5, 9 అంటే మనమే కదా! మన దగ్గరే మన శక్తి ఉండొచ్చు కదా ఇప్పుడు. ఆ విధంగా కొన్ని సూత్రాలుంటాయి, నియమాలుంటాయి. దాన్ని బట్టి మాత్రమే ధరించాలి. ఊరికే ఎలా పడితే అలా షాప్‌కెళ్ళేసి కొనుక్కొని చేసుకోకూడదు. రత్నాల షాప్‌కి వెళ్తే అక్కడ జ్యోతిష్యం తెలిసిన రత్నాల నిపుణులుంటారు. రత్నశాస్త్ర నిపుణులుంటారు. వాళ్ళ ద్వారా దాన్ని తీసుకొని ధరించాలి. ఇక నవరత్నాలేవో మనకు తెలుసు. అది సూర్యుడైతే కెంపు అంటారు. దాన్ని మనం ఏమంటాం దాన్ని? రూబీ అంటాం. రూబీ. దాని తర్వాత ముత్యము చంద్రుడికి అంటే పర్ల్ అంటాము. పగడం కుజుడికి. పగడము అంటే మనం దాన్ని రెడ్ కోరల్ అంటారు. రెడ్ కోరల్. నేను అది నోట్స్‌లో ఇచ్చాను మీకు. తర్వాత గురువుకైతే బుధుడికైతే మరకతము పచ్చ. గురువుకి మీరు గమనించండి మరకత లింగాలని ఉంటాయి. శివుడు రూపం ఉంటుంది మరకతాలు. అది ఒక పచ్చ ఆకుపచ్చగా ఉంటుందండి. చాలా పవర్ఫుల్ ఉంటుంది. కాశీలో కూడా చిన్న చిన్న లింగాలు అమ్ముతారు కానీ నేను ఒకసారి కొని మోసపోయాను. వాడు కరెక్ట్ జెన్యూన్ నమ్మల. సో మరకత లింగం శివ పూజ చేస్తున్నప్పుడు మరకత లింగం మీద చేస్తే అటు మరకతం బుధుడు తృప్తి పడతాడు, ఇటు శివుడు తృప్తి పడతాడు అనమాట. అలా అవుతుంది. దాని తర్వాత గురువు అయితే పుష్యరాగం. దీన్ని పుష్యరాగాన్ని మనం ఏమంటాము? ఎల్లో సఫైర్ అంటాం. దాని తర్వాత వజ్రం, శుక్రుడైతే వజ్రం. తర్వాత శని అయితే నీలం. తర్వాత రాహు అయితే గోమేధికం. కేతు అయితే వైఢూర్యం. ఇక్కడ రాహుకేతువులు ఛాయాగ్రహాలు కదా, వాళ్ళది ఏది పెట్టుకుంటే ఏంటి అట్లాంటివి ఏం లేదండి. తొమ్మండుగురు ఈక్వల్ అంటే సమాన ప్రాతినిధ్యం ఉన్నవాళ్లే ప్రాధాన్యం ఇవ్వవలసిన వాళ్ళే. సో అందువల్ల దాన్ని బట్టి మహాదశలు అవుతున్నప్పుడు కానీ అప్పుడు కానీ చూసుకోండి. అది మన దీన్ని బట్టి చూసుకోవడమే కానీ ప్రత్యేకంగా ఏదో కావాలని చేసుకోవాల్సిన అవసరం లేదు. మనకి మామూలుగా ఏ గ్రహానికైనా మన మీద కరుణ కలగాలి అంటే మనలో ఆ గ్రహపు శక్తి ఎప్పుడు బాగుండాలి అంటే చేయవలసింది మొట్టమొదలు జపం. జపం తర్వాత ధ్యానం, స్తోత్రం ఇవి చేయాలి. అందువల్ల నవగ్రహ స్తోత్రం చేయడం, నవగ్రహ జపం చేసుకోవడం, లేదా నవగ్రహ ఆరాధన రెగ్యులర్గా చేసుకోవడం, ఇది ఓవరాల్గా అన్ని గ్రహాలు మనకి బాగుండేట్టు చేస్తాయి. మనం మామూలుగా ఈ నవగ్రహ జపాలు, నవగ్రహ హోమాలను చేస్తాం. నవగ్రహ హోమాలు అని ప్రత్యేకంగా మనం ఏం హోమం చేయించాల్సిన అవసరం లేదు. నవగ్రహ స్తోత్రాలు చేసుకున్నా మనకు సరిపోతుంది. హోమం అంటే మళ్ళీ ఒక ప్రత్యేకమైన అది హోమగుండం ఉండాలి, అక్కడ కాసేపు మనం ఉండాలి, చేసుకోవాలి. తర్వాత మనలో చాలామంది గ్రహచారం అది బాగాలేనప్పుడు లేదా నాకు కావాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఇతరులకి జపం చేయడానికి కానీ ఈ మన ఏమంటాము హోమం చేయడానికి కానీ మనం అసైన్మెంట్ ఇస్తాం. అంటే వాళ్ళకి ఇది చెయ్యండి అని ఇస్తాం. దాన్ని వరిణి అంటారు. అంటే చెయ్యండి సారు అని ఇవ్వడం అనమాట. అది ఇస్తే మన డ్యూటీ ఏంటంటే ఇచ్చేసి నీకు ఎన్ని డబ్బులో చెప్పు, ఆ డబ్బులు ఇస్తానంటే అది కాదండి. దయచేసి అందరూ జాగ్రత్తగా వినండి. మీరు ఇతరులకు అంటే ముఖ్యంగా బ్రాహ్మణులు అంటారు, మనం పురోహితులు అంటాం, ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళకి అసైన్మెంట్ ఇచ్చినప్పుడు మనం వాళ్ళు చేస్తున్నంతసేపు వాళ్ళ దగ్గర కూర్చోవాలి. వాళ్ళు పూజ చేస్తుంటే సంకల్పం చెప్పుకుంటూ మన మొబైల్ మనం చూసుకుంటూ మన మాటలు మనం మాట్లాడుకుంటూ ఎవరు వస్తున్నారు ఏం చేస్తున్నారు అని వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి ఇలాంటి వేషాలు వేస్తే మీరు చేయించినందువల్ల ఫలితం రానే రాదు. ఎందుకంటే మీ కాన్సన్ట్రేషన్ లేదు దాంట్లో. మీలో ఆ గ్రహశక్తి రావాలి అంటే మనం రెడీ కావాలి కదా, మనం కూడా ఆ గ్రహశక్తిని రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉండాలి. అసలు అది లేకుండా మనం ఇంకో వ్యాపకంలో పడిపోతే ఇంకో వ్యాపకంలో గ్రహశక్తులు మనం యూజ్ అవుతున్నాయి, రావాల్సింది రిసీవ్ కాదు. అందువల్ల ఎప్పుడు జపాలు చేయించినా, ఎప్పుడు హోమాలు చేయించినా దయచేసి మీ మనస్ఫూర్తిగా శ్రద్ధగా ఆ పని మీరు చేసినట్టుగా ఉండాలి. బ్రాహ్మణుడు చేస్తుండొచ్చు, ఎందుకంటే ఆ ఉచ్చారణ మనకు తెలియదు, ఆ మంత్రం మనకు తెలియదు కాబట్టి చేస్తున్నాడు. ఆయన చేసి మనకి ధారపోస్తాడు. నేను చేసిన ఈ పుణ్యఫలం అంతా ఈ యజమానికి వేడుగాక అని పెడతాడు. ఆ కాన్సెప్ట్తో అది మనకు వచ్చేస్తుంది. అయితే మనకెప్పుడు 100% రాదు, ఎందుకంటే చేసేది మనం కాదు కాబట్టి. అందువల్ల ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, పరిహారాలు చెప్పుకుంటున్నప్పుడు, గ్రహాలకు సంబంధించినవి చేసుకుంటున్నప్పుడు మనం
మనం కూడా శ్రద్ధగా కూర్చోవాలి. వాళ్ళు చదివేది వింటూ ఉండాలి. నమస్కారం చేసి మనం కళ్ళు మూసుకొని వింటూ ఉండాలి. లేదా మనకు తెలిసింది ఆ గ్రహానికి సంబంధించింది అనుకోవాలి. శని పూజ చేస్తున్నారు అనుకో, శని జపం చేయిస్తున్నాడు అనుకో, ఓం శనిశ్చరాయ నమః, ఓం శనిశ్చరాయ నమః అని మనం అనుకుంటూ పూజ చేస్తాం. అనుకుంటూ కూర్చోవాలి. సో ఆ విధంగా మనకి ఈ రత్నాలు అనేవి అందుకోసం ఉన్నాయి. ఇవన్నీ ఎందుకున్నాయి అది అసలు జ్యోతిషంలో ఇవి ఎందుకు అంటే ఆయా గ్రహ శక్తులని మళ్ళీ మనలో పెంపొందించుకోవడానికి, బ్యాలెన్స్ చేసుకోవడానికి. దాన్ని ఏమంటాము? ఇంబ్యాలెన్స్ అని మనం అనుకున్నాం కదా. ఇంబ్యాలెన్స్ అంటే దోషం. దోషం అంటే అర్థం ఇంబ్యాలెన్స్. అంటే అసమతుల్యత అంటాం తెలుగులో అయితే అసమతుల్యత. ఆ అసమానత్వం ఉన్నటువంటి గ్రహశక్తుల్ని సమానత్వంగా సరి అయిన ప్రపోర్షన్లో, సరి అయిన నిష్పత్తిలో పెట్టుకోవడానికి మనం దోషాల నివృత్తికి అంటాం. గ్రహ దోష నివృత్తి అందుకోసం అంటాం. గ్రహ దోషం పోవడానికి. దోషం పోవడానికి అంటే ఏదో ఉండిపోతున్నట్టు కాదు. అన్ని శక్తుల యొక్క ప్రభావం మనలో సమన్వయం చేసుకోవడానికి, మనకు కావాల్సిన తీరుగా ఉండడానికి మనం చేస్తాం. తర్వాత నిత్య జీవిత అంశాలలో కొన్ని మనకు కనపడేటువంటి విషయాలు, తెలిసేటువంటి విషయాలలో గ్రహాల యొక్క అది ఏమిటి అని మనం చూసుకున్నప్పుడు, రవికి ప్రభుత్వ అధికారి, నాయకుడు, రాజు ఇవన్నీ ఉంటాయి. అంటే మనం ఒక లీడర్తో డీల్ చేస్తున్నామంటే మనం ఏమనుకోవాలి? నాలోని సూర్యుడు అతనిలోని సూర్యుడిని డీల్ చేస్తున్నాడు అనుకోవాలి. ఎందుకంటే పౌరుడు ఏదో ఒక గ్రహం, రాజు మాత్రం సూర్యుడు అవుతాడు. అందువల్ల రాజు అధికారి, ప్రభుత్వ అధికారి. రాజు అనగానే వెనకటి రాజులు అవసరం లేదండి. ఇప్పుడు మన 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 స్ట్రీట్లో ఉండే కార్పొరేటర్ కూడా రాజే మనకి. అట్లా మనం అది ఆ దృష్టితో చూడాలి. దాని తర్వాత చంద్రుడు, అది కూడా రాజే. చంద్రగ్రహం కూడా రాజు కిందే. మామూలుగా రాణి అంటారు కానీ రాజు కింద లెక్క. నీటిపారుదల, ధాన్యము, వస్త్రము, పాల వ్యాపారం. ఎందుకు ఈ గ్రహాలకి ఈ కారకత్వాలు చెప్పుకుంటున్నామంటే, ఈ కారకత్వాలు జాతకుడికి దశమ భావం వృత్తి ఏముండొచ్చు, ఎలా ఉండొచ్చు అని చెప్పుకుంటున్నప్పుడు మనకు ఇది పనికొస్తుంది అనమాట. అట్లా తర్వాత కుజుడు సేనాపతి, రక్షక భటులు, కారాగారం, రక్షణ శాఖ, ఆయుధాలు, అగ్ని సంబంధం, బంగారం వస్తుంది. బంగారం రవికి కూడా ఉంటుంది. ఇక్కడ బంగారం వస్తుంది. సో ఇవి అంటే ఇప్పుడు ఇక్కడ చదువుకుంటున్నవన్నీ కూడా అవి ఆ గ్రహం అన్నమాట. అది ఆ గ్రహ శక్తి. అవి మనం పొందొచ్చు, పొందకపోవచ్చు, అలా చూసుకోవాలి. దాని తర్వాత బుధుడు వ్యాపారి, మామూలుగా వాళ్ళకి ఇచ్చిన డిజిగ్నేషన్ రాశారు అక్కడ. లేఖకులు అంటే అకౌంటెంట్స్, గణకులు క్యాల్కులేషన్ చేసేవాళ్ళు, వార్త, తంతి, తపాల, అనువాదకుడు, రాయబారము, అనుకరణ, నటన. ఒక్కసారి మీరు గమనిస్తే ఇదంతా భావ ప్రకటనకు సంబంధించి, మనలోని భావాలు పలికించడానికి, మనలోని భావాలు చెప్పడానికి, లేదా ఒక రకమైన భావాన్ని మన ద్వారా చెప్పడానికి. నేను రాజు వేషం వేస్తే ఏం చేస్తున్నాను? ఒక రాజుగా నేను నటిస్తాను. సూర్యుని కావచ్చు, కాకపోతే వేరే విషయం. కానీ నాలో రాజుగా నటించేది ఎవరిస్తారు అంటే ఆ శక్తి బుధుడిస్తాడు. సో మనలో బుధుడు బాగుంటే మనం నటించడం జరగవచ్చు. ఇంకా దాంట్లో ఆయనకి నెగిటివ్గా కూడా చూస్తే ఇది కాస్త మరోవైపు వెళితే మోసగాడు, అట్లాంటివి కూడా ఉంటాయి, మోసం. దాని తర్వాత గురువు మంత్రి, కోశాగారము, ద్రవ్యముద్రణ, బ్యాంకింగ్, ఉపాధ్యాయుడు, బోధన. చూడండి, మనకి తారసపడే ప్రతి అంశము గ్రహాల్లో ఉంది. అది మనం గుర్తుపట్టాలి. ఇప్పుడు నాలో ఆ గురుశక్తి లేకపోతే నేను మీకు పాఠం చెప్పలేను. అట్లా అనమాట. సో ప్రతి వాళ్ళు గురువులే కారు. ప్రతి చెప్పేవాడు వినేవాడికి గురువే కిందే లెక్క. అది గురుగ్రహమే. ఆ గురుగ్రహ శక్తి మనకు చెప్పిస్తుంది అనమాట. అట్లా మనకి గురువుది. శుక్రుడేంటి? ఆయన గురువే కానీ మనకు ఈయన గురువు లలిత కళలు అట్లాంటి వాటికి బాగా వస్తాయి. లలిత కళలు, తర్వాత ఇంకా ఏమున్నాయి, వినోద విహార యాత్రలు, ఆహార శాఖ, గృహాలంకరణ, వాహనాలు. ఇవన్నీ మనకి చూడగానే వాటిని అనుభవించడము, లేదా వాటిని ఆనందించడము, ఆస్వాదించడము, అట్లాంటి వాటికి ఎక్కువ ఉంటాయి. ఈ విషయంలో కూడా మళ్ళీ ఆయన మంత్రి. అంటే అది బోధించడం, అది తెలుసుకోవడం. అందువల్ల శుక్రుడు అక్కడ అలా ఉంటాడు. తర్వాత శని సేవకుడు అని మామూలుగా కాస్మిక్ దీంట్లో పెట్టారు. సేవకుడు అనగానే మన కింద పనిచేసేవాడనే కాదు, ఎవరు సర్వీస్ చేసినా వాళ్ళలో శని ఉంటుంది. శని అనగానే మనకెవరో చేసేవాళ్ళు కాదండి,
మనం ఎవరికి చేస్తున్నా మనలో శని ఉంటేనే చేస్తాం. శని మనలో ఉండే సేవక ప్రవృత్తి. ఎక్కువ సేవను బాగా చేయాలనుకునేవాడు అర్థం ఏంటి? వాడికి శని ప్రభావం ఎక్కువ ఉందన్నమాట. శని అందువల్ల మనకి చాలా ముఖ్యం. సర్వీస్ అంటాం. సేవ అంటే సర్వీసే కదా. ఇవాళ సర్వీస్ చేసేవాడికి శని ఎక్కువ ఉండాలి. ఇప్పుడు ఉద్యోగాలు చేసేవాడు, రాజులు అనగానే రాజుకి సూర్యుడు కావాలి. కానీ సూర్యుడిలో శని లేకుంటే ఆ రాజు పనిచేయడు మరి. అందువల్ల శని పని చేయడం, కార్మికులు, కర్మాగారం, మట్టి పని, కూలి పని, కసాయి, తోళ్ల పరిశ్రమ, తర్వాత క్షురకులు, కుమ్మరులు, పురాతత్వ శాఖ, ఆల్ స్కిల్ లేబర్ అని ఉన్న చోట శని ఉండాల్సింది. ఆ కూలివాళ్ళని కాదు, మనలో ఉండేవాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి. అది చాలా ముఖ్యం. నేను మీకు ఎంతసేపటికి ఏం చెప్పదలుచుకున్నానంటే, మనం బాలశిక్ష నేర్చుకుంటున్నాం అంటే సమగ్రంగా తెలుసుకోవాలి, పరిపూర్ణంగా, కాంప్రహెన్సివ్గా కారకత్వం మనకు అర్థం కావాలి. శని ప్రతి పని చేసే వాళ్ళు శని ఉన్నాడు, నాలో లేడనుకోవడానికి వీలేదు. నాలో కూడా శని ఉంటాడు. నేను పని చేయడం అంటే శని మళ్ళా. ఆ విధంగా శనీశ్వరుడు. దాని తర్వాత రాహు. ఇవి ఇంకా భటుడుగా తీసుకొచ్చారు వాళ్ళు. అంటే ఫర్దర్గా వాల్యూ అడిషన్ చేసేవాడు మన లైఫ్లో వాహనాలు బాగు చేయుట, నకిలీ సరుకుల తయారీ, అమ్మకం, విమాన మరియు రోదసి స్పేస్ అనేది కూడా రాహుతోనే వస్తుంది. ఇదేంటి అది ఎలా ఉంది అని మనం లాజిక్ అనకూడదు. మన లాజిక్తో ఆలోచించకూడదు. ఋషులు ఎన్నో రకాలుగా ఆలోచించి వాళ్ళు ఆయా గ్రహాల ప్రభావాన్ని గుర్తించి మనకు అందజేశారు. ఇక్కడ కొన్ని ఉదాహరణలు నేను దాంట్లో కళామృతం కారక దాంట్లో ఉన్నదాని ప్రకారం కొంతగా మీ అందరికీ కోసం రాసి పెట్టాను. దీంట్లో రాహుకేతువుల విషయంలో మనకి రెండు వైపులా ఉంటాయి. మంచి వైపు ఉంటాయి, చెడు వైపు ఉంటాయి. ఆ క్రమంలో మనకి విమాన, రోదసి, తర్వాత ప్రయాణాలకు కూడా మనం ఫారిన్ వెళ్ళాలంటే రాహు కావాలి. రాహు మంచి ప్లేస్లో ఉంటేనే ఫారిన్ వెళ్ళగలుగుతాం, ప్రయాణాలు చేయగలుగుతాం. అందుకే విదేశీయానానికి రాహు ఫలానా చోట ఉండాలనే రూల్స్ ఉంటాయి వాటి. సో ఆ విధంగా మనకి మెకానిక్స్ ఉంటారు. ఆ మెకానిక్లో రాహు ఉంటేనే వాడు మెకానిక్ పనిచేస్తాడు, శని ఉంటేనే మెకానిక్ పనిచేస్తాడు. అవన్నీ ఆ తేడాలు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. పని చేసే ప్రతివాడు శని కాదు, పని తెలిసిన ప్రతివాడు రాహు కాడు. పని తెలిసి ఉండాలి, పని చేయడానికి ఉండాలి, మళ్ళీ వాడికి మిగతా అవకాశాలని మిగతా గ్రహాల అనుబంధం అంతా ఉండాలి. అదే దాన్ని గ్రహముల పరస్పర అనుబంధం, సంబంధం అంటాం. గ్రహ పరస్పర సంబంధం అనుకున్నాం కదా, స్థితి, యుతి, దృష్టి అని. ఆ విధంగా దాని తర్వాత కేతువుకి తరచూ వృత్తులు మారుట, మన జాబ్ హాపింగ్ అంటాం. అంటే ఉద్యోగాలు మారుతూ, ఉద్యోగాలే కాదండి, మనం చేసే పనులు కూడా కొన్ని రోజులు కొంత పని చేస్తుంటాం మన ఇన్కమ్ కోసం, ఆదాయం కోసం, ఇంకోసారి ఇంకో పని చేసుకుంటాం, అలా కూడా కావచ్చు. అలా కేతు కారణంగా జరుగుతుంది. తర్వాత నానో మెషిన్స్, అంటే చాలా సూక్ష్మమైన మెషిన్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన విజ్ఞానం కేతువుతో అవుతుంది. దాని తర్వాత నానో సాంకేతికత ఇచ్చాను ఇక్కడ. జ్యోతిషం, ఆశ్రమాలలో ఉద్యోగం. ఆశ్రమాలు అంటే ఏంటి? దైవారాధనకు సంబంధించి లేదా ధార్మిక పరంగా ఉండేటువంటి సంస్థల్లో అక్కడ కేతు యొక్క ఉంటేనే అవుతుంది. సో ఆ విధంగా మనకి నవగ్రహాలు నిత్య జీవిత అంశాలు అని ఒక స్థూలంగా మీకు అది ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మన మానవ శరీర వ్యవస్థలో సర్వం గ్రహమయమే కదా, పంచభూతాత్మికమే కదా. ఆ పంచభూతాలే గ్రహాలు, ఆ పంచభూతాలే నక్షత్రాలు, ఆ పంచభూతాలే రాసులు. దాంట్లో రాసులు, నక్షత్రాలు స్థిరంగా ఉంటాయి. అందువల్ల గ్రహాలనే మనం పట్టుకుని చూస్తూ ఉంటాం. ఆ వాటిల్లో మన శరీరంలో ఉండేవి ఏవేవి అన్నప్పుడు రవి మనకి సప్త ధాతువులు అనుకున్నాం. మన శరీరము సప్త ధాతువులచే తయారు చేయబడి ఉంది. సప్త ధాతువులు ఏమిటి అనేది ఇక్కడ మీకున్న వాటిలో అవన్నీ వచ్చేస్తాయి. రవికి అస్థి అంటే ఎముకలు, కాల్షియం అంటాం మనం. సో మనలో కాల్షియం లోపించింది అంటే మనలో రవి గ్రహశక్తి తగ్గింది, అట్లా చెప్పుకోవాల్సి వస్తుంది. ఆ విధంగా రవికి అస్థి, చంద్రుడికి రక్తం, కుజుడికి మజ్జ అంటే మ్యారో అంటారు, బోన్ మ్యారో అంటారు కదా, మన ఎముకల లోపల ఉండి ప్రవహించేటువంటి శక్తి. దాని తర్వాత బుధుడికి రసం అంటే ఏదైనా ద్రవంగా మనం తీసుకునే దానికి సంబంధించిన
అది బుధశక్తి. దాని తర్వాత గురు శక్తి మేధ. మేధ అంటే మన మెదడుకు సంబంధించింది. మన శరీరాంగం అండి ఇది. మేధ అంటే ఇంటెలిజెన్స్ కాదు. మేధ అంటే ఫిజికల్గా మన తలలో ఉండేటువంటి మెదడు భాగం అని అర్థం. అలాంటిది శరీరంలో ఎక్కడ సాఫ్ట్గా ఉండేదైనా అదే వస్తుంది. దాంట్లోనే లివర్ కూడా వస్తుంది. లివర్ అంటే మనకి జీర్ణాశయం అంటాం కదా. జీర్ణాశయం యొక్క అది పెద్ద శరీరంలో అన్ని అంగాల్లో కల్లా పెద్ద అంగం అండి. బృహత్. అందువల్ల బృహస్పతి అక్కడ. సో దానికి బృహస్పతి కారణం. ఇంకోటి ఎందుకది అంటే గురుతత్వం ఏంటి? వ్యాపింపజేయడం. లివర్ ఏం చేస్తుంది? మన జీర్ణకోశం అంటాం. అది ఏం చేస్తుంది? జీర్ణాశయం అది ఆహారాన్ని తీసుకుంటుంది, అక్కడ అరిగింపజేస్తుంది, దాని శక్తిని వ్యాపింపజేస్తుంది. ఆహార శక్తిని మన శరీరంలో వ్యాపింపజేస్తుంది. అందువల్ల గురువు దానికి గ్రహం అవుతాడు. మేధ అని దానికి పేరు. మనం ఆ సప్తధాతువులో ఒక ధాతువు. శుక్రుడు శుక్ర అంటే హార్మోన్స్ అన్నమాట. మామూలుగా హార్మోనులు అంటాము శుక్రములు, ఆ హార్మోను. తర్వాత శని మాంసం అంటే కండరాలు. మనకు తెలిసిన బాడీలో ఉన్నటువంటి ఈ సప్తధాతువులతోనే మనం నిలబడి ఉంటాం. అంటే మనలో ఇవి ఏ ప్రపోర్షన్లో ఉన్నాయో ఆ ప్రపోర్షన్లో మనకి గ్రహశక్తులు ఉంటాయి. ఆ విధంగా అన్ని గ్రహశక్తులు అవసరమే. అన్ని గ్రహశక్తులు మనలో ఉండాల్సిందే. మనకు తెలిసిన ప్రతిదీ గ్రహాల యొక్క కారకత్వమే. అది మనం గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత ధాతువులు అంటే ముఖ్యంగా మన ఋషులు ఏం చేశారు? ఈ సృష్టిలో దొరికేవి అన్నింటినీ కూడా 3 భాగాలుగా చేశారు. ఒకటి మూల, 2 ధాతు, 3 జీవ అని పెట్టారు. ఈ మూలాలంటే భూమికి లోపల ఉండేటువంటివి అన్నీ కూడా. ధాతువులు అంటే భూమిలో నుండి మనం బయటికి తీసేది ఖనిజాలు ఉంటాయి కదా, అలాంటివి. దాని తర్వాత జీవ అంటే బయట అన్నీ మనకు కనబడుతూ జీవం ఉండేవి జీవన్. ఈ మూడింటిని చాలా స్థూలంగా ధాతువులుగా వాళ్ళు వర్ణించారు. ఈ ధాతువులే మనం రాశి కారకత్వాలో చెప్పుకున్నాం. ఏ రాశి ఏ జీవధాతువు, ఏ ధాతువు, ఏ మూలధాతువు, ఏ జీవధాతువు అని చెప్పుకున్నాం. సో అదేవిధంగా ఇక్కడ వాళ్ళు గ్రహాలకి రవికి మూల, చంద్రుడికి ధాతువు, కుజుడికి ధాతువు, బుధుడికి జీవ, గురువుకు జీవ, శుక్రుడికి మూల, శనికి ధాతు, రాహు కూడా ధాతు, కేతువుకి జీవ. ఈ విధంగా మనకి ధాతువుల గురించి వచ్చింది. తర్వాత ప్రకృతి అంటే మనలో 3 ప్రకృతులు ఉంటాయి. వాటి కారణంగా మన ఆరోగ్యం ఉంటుంది. అవి ఏది ఎంత ఉండాలో అంత ఉండాలి. దాన్ని మనం పిత్త, వాత, కఫ అని 3 రకాలుగా చేస్తాం. ప్రతి గ్రహానికి అవి ఒకటి కానీ లేదా ఒక మిశ్రమం కానీ వాటి కారకత్వంగా ఉంటుంది. ఇప్పుడు రవికి పిత్తము అంటే పైత్యం ఉండడం, యాసిడిటీ అలాంటివి ఎక్కువ వేడికి సంబంధించి. సో అలాంటి పిత్త అనేది రవికి ఉంది, కుజుడికి ఉంది. వాళ్ళు అగ్ని తత్వం వాళ్లే కాబట్టి. తర్వాత చంద్రుడికి వాతం ఉంది, కఫ ఉంది. వాత అంటే లేదండి, వాయువు, వాతావరణం అంటాం కదా. సో వాత అంటే వాయువు. అంటే మనం అంటాం కదా వాతం ఎక్కువైంది అంటాం. వాతం ఎక్కువైంది అంటే మనలో ఏదో కాలేదు, అదేదో కొవ్వు ఎక్కువై కాదు, అది మనలో ఉన్నటువంటి వాయువులు ఎక్కువై అవుతుంది అన్నమాట. సో ఆ విధంగా వాత కఫ అంటేనేమో చల్లదనం, పూర్తిగా చల్లదనం. దాన్ని శ్లేష్మం అని కూడా అంటారు. కఫ ఇది చంద్రుల్లో 2 ఉంటాయి, వాయువు ఉంటుంది, కఫము ఉంటుంది. కుజుడిలో పిత్త. ఈయనకి బుధుడిలో 3 ఉంటాయి, వాత పిత్త కఫాలు. దాని తర్వాత గురువుకి మళ్ళీ కఫ. అంటే మన అందరి శరీరాలు మనం చూసినప్పుడు శరీర తత్వం అని చెప్పుకుంటూ ఉంటాం. నాది కాస్త వేడి తత్వం, నాది కాస్త వాతతత్వం, నాది కాస్త అది కఫతత్వం అంటాం. ఆ కఫతత్వం వాళ్ళకి ఎక్కువగా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు రావడం, లేదా చలికాల ఇబ్బందులు కలగడం, ఆస్తమా అలాంటివి ఉంటాయి కదా. అవన్నీ ఎందుకు? ఆ కఫ దోషం కారణంగా. దోషం అంటే కఫము ఉండవలసినంత కన్నా ఎక్కువ ఉన్న కారణంగా. అట్లా మనం చెప్పుకోవాలి. ఆ విధంగా మనకి ఈ 3 వాత పిత్త కఫ ప్రకృతుల దోష సామ్యం కోసం, దోషం సమన్వయం చేయడం కోసం మనం ఆరోగ్యం పాడైనప్పుడు చర్యలు తీసుకుంటాం. ఆ చర్యలు మళ్ళీ గ్రహశక్తులతోనే, అది ఏ గ్రహం కారణంగా అయిందో ఆ గ్రహశక్తిని మనం తగ్గించడమో పెంచడమో చెయ్యాలి. అలా చేసుకోవడానికి ఈ కారకత్వాలు మనకు ఉపయోగపడతాయి. ఇవన్నీ కూడా మనకి వైద్య జ్యోతిషం అంటే మెడికల్ ఆస్ట్రాలజీలో బాగా పనికొస్తాయి. దాని తర్వాత మానవ శరీరం, ఫిజికల్గా మనకు కనపడుతున్న శరీరం, ఈ సప్తధాతువులు కనపడవు, మనం అర్థం చేసుకోవడం తప్ప కనపడవు. అదే
శరీరంలో ఏమేమి ఉంటాయి అంగాలు? సూర్యుడికి హృదయం, ప్రసరణ అంటే ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వ్యాపించిపోవడం, నియంత్రణ వ్యవస్థ, కంట్రోల్ అంతా ఆయన. అందువల్ల తల దగ్గర తలకి ఆయన అని మనం చెప్పుకుంటాం. తర్వాత చంద్రుడైతే మనస్సు, ఇంద్రియాలు, జీర్ణ ప్రక్రియ, ఆహార స్వీకరణకు జలం. ఆహార స్వీకరణకే జలం. మామూలు జలమేనే కాదు, మామూలు జలానికి కూడా ఆయనే, కానీ జలం అంటే మన మన శరీరానికి సంబంధించింది కాబట్టి. ఈయన కుజుడు ఎముకలు, కండర కణజాలాలు, అస్థి, మజ్జ, దంతాలు మొదలైన గట్టి భాగం. సూర్యుడు కూడా ఉంది కదా అంటే సూర్యుడి ఎనర్జీలో ఏమవుతుంది, ఎక్కువ మిగతా ఇంపార్టెంట్ అన్నీ హృదయము అవన్నీ కంట్రోల్ అవుతుంది. ఇక్కడ సూర్యుడు లేడని కాదు, సూర్యశక్తి ఉండాల్సిందే కాల్షియం కూడా, కానీ ఇది ముఖ్యంగా వీళ్ళ ఏ అంగాలు వీళ్ళని అని చెప్పడానికి అవి చెప్పుకుంటూ వచ్చాం. బుధుడైతే నాడీ మండల వ్యవస్థ, స్పందనలు, సమాచార వ్యవస్థ. నాడీ మండల వ్యవస్థ అంటే ఏంటంటే మనలో ఉన్న కమ్యూనికేషనే కదా, ఆ కమ్యూనికేషన్ అనమాట. మనం అంటుంటాం కదా, అది బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది ఎందుకంటే బ్లడ్కి సర్క్యులేట్ లేదు, దానికి బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేక అంటుంటాం కదా. అలాంటివన్నీ మీరు ఇలాంటి కారకత్వాలు అర్థం చేసుకుని మీరు ఒక జాతకాన్ని చూస్తున్నప్పుడు అర్థం చేసుకోవడానికి ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఒకడు వచ్చి నాకు బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేదంటున్నాడు డాక్టర్ అంటే అప్పుడు మనం వాళ్ళు బుధుడు ఎట్లా ఉన్నాడో చూడాలి. బ్లడ్ కాబట్టి చంద్రుడిని చూడాలి. బ్లడ్ సర్క్యులేషన్ ముందుకెళ్ళడం, మన బ్లడ్లో రక్త కణాలు ఏవైతుంటాయో అవి మన కుజుడికి సంబంధించినవి కూడా కుజుడిని చూడాలి. ఇదంతా మనం వైద్య జ్యోతిషం డీప్గా వెళ్ళినప్పుడు వైద్య జ్యోతిషంలో మనం నేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. దాని తర్వాత ఈయన శుక్రుడైతే హార్మోన్ వ్యవస్థ, తర్వాత శరీర సంతులిత స్థితి, శరీరం బ్యాలెన్స్గా ఉండాలంటే ఆయనే కావాలి. మానసిక స్పందనలు, చంద్రుడు మానసిక అంటాం మనం, కానీ ఆ స్పందనలను చేయడానికి ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నారో చూసి తాను చేయాలి కాబట్టి మళ్ళీ శుక్రుడు కావాలి. ఆ విధంగా శుక్రుడు ఆకర్షణ తత్వం. ఇప్పుడు మనం ఎవరన్నా మాట్లాడుతుంటే చాలా బాగా మాట్లాడుతున్నాడు, లేదా ఏం మాట్లాడుతూ అర్థమే కాదండి అంటాం. ఈ రెండింటికి శుక్రుడే కారణం. శుక్రుడు ఉన్నాడంటే బాగుంటేనే కాదండి, బాగులేకపోయినా శుక్రుడే కారణం అవుతాడు. ఆ విధంగా దాని తర్వాత విసర్జక వ్యవస్థకి శని. ఇది అంతా ఎక్స్క్రిటరీ సిస్టమ్ అంటే శని. అంటే మనకి మనం నవరంధ్రాల్లో 2 రంధ్రాలు ఫుల్ ఇన్ఛార్జ్ ఆయన ఉంటాడు అనమాట. సో ఆ విధంగా మనకి ఈ మానవ శరీరానికి సంబంధించిన గ్రహకారకత్వాలు కూడా ఇప్పుడు ఒకటే గమనించడం ఏంటంటే, ఇవన్నీ మనం ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, మనం జీవిస్తున్నాము అంటే మనది అనేది ఏదీ లేదు, అంతా మనం గ్రహముల సమిష్టి ప్రభావ కారణంగా మన జీవితం నడుస్తుంది. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత ఇది మనిషి మెదడు బసల్ గాంగ్లియా సౌరమండలం అని ఒక ఆర్టికల్ వచ్చింది, మనం జ్యోతిర్వాణిలో ఒకరు ప్రజెంటేషన్ చేశారు. ఆయన అది చెప్పుకొచ్చింది ఏంటంటే, మన మెదడులో ఉన్న విధానం ఏదైతే ఉందో అది బయట ఉన్న సోలార్ సిస్టమ్కి అనుసంధానమైందట. అద్భుతమైన సైన్స్ ఇది. అది ఎలా ఉంది, ఎలా అయింది అని అంటే మరి మీరు గూగుల్ కొట్టుకొని మీరే చదువుకోవాలి పూర్తిగా. ఏంటి అంటే మన 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 మెదడులో ఉన్న వ్యవస్థ బయట సౌరమండల వ్యవస్థ ఎట్లా ఉందో అట్లా ఉంది అట్లా లోపల. దాని మ్యాప్ మీకు అది నేను మధ్య దాంట్లో ఇవ్వడం జరిగింది. అది అవన్నీ చూడండి, బ్రెయిన్లో ఏ భాగం ఏ గ్రహం అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. దీని తర్వాత మనకి ఎప్పుడు కావాల్సింది ఏంటి, గ్రహాల కారణంగా మనకి ఏమేమి అనారోగ్యాలు కలుగుతాయి తెలియాలి. అందువల్ల అనారోగ్య సంబంధ గ్రహకారకత్వాలు అని మీకు కొన్ని అవన్నీ ఇచ్చారు. అదైతే ఉదాహరణకి జ్వరము, గుండె జబ్బులు, జీర్ణకోశ వ్యాధులు, ఎముకలకు సంబంధించిన వ్యాధులు, తర్వాత కుడి కన్ను యందు దోషము. ఇది కుడి కన్ను అయితే రవి, మళ్ళీ ఎడమ కన్ను అయితే చంద్రుడు, ఇట్లా కొన్ని మనకి ఉన్నాయి అవి. ఆ విధంగానే చంద్రుడికి మానసిక అనారోగ్యము, ఇవన్నీ మీరు చదువుకోవాలి. నేను క్లాసులో చెప్పేస్తే సరిపోదు కదా, మీరు వాటిని పూర్తిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. కారకత్వాలు అంటే ఏంటి, ఏ విషయంలో ఎలా ఉంటాయి కారకత్వాలు అనేది ఆ పాయింట్ మీకు అర్థం కావాలి. నేను మిమ్మల్ని ఏమన్నాను, ప్రేరణ కలిగిస్తాను, ఆలోచించండి, ఇవి ఉన్నాయి ఇలా, ఇవన్నీ పుస్తకాలు దొరుకుతాయి, నేను కొత్తగా మీకు చెప్పాల్సిన పని లేదు. నేను చెప్పినంత మాత్రాన మీకు హాహాని వాళ్ళు అనిపిస్తే మళ్ళీ రేపు గుర్తుండదు. కానీ అదే మీరు ఆలోచించి ఇది లింక్ ఇదా అని అనుకుంటే ఇంకా అది పర్మనెంట్గా మీ మనసులో ఉంటుంది. సూర్యుడు అంటే ఇది, ఈ విషయాలన్నీ సూర్యుడికి సంబంధించినవి, సూర్యశక్తికి సంబంధించినవి, ఈ విషయాలన్నీ ఈ విధంగా. ఆ విధంగా మనకి కుజుడి కారణంగా ఆపరేషన్స్, రక్తపోటు, రక్తం కలుషితం మూలంగా పురుగులు, దురదలు, బొబ్బలు. బుధుడైతే నరాల సంబంధ వ్యాధులు. మళ్ళీ అన్నిటికీ మనకు తెలుసు, నరాలు అంటే బుధుడు తెలుసు కదా. ఆ విధంగానే దాని తర్వాత గురువుకైతే మధుమేహం, కాలేయ సంబంధ వ్యాధులు, కాలేయం అంటారు,
జీర్ణకోశం, కాలేయం లివర్, కాలేయము, దాని తర్వాత మతిమరుపు, ఊపిరితిత్తులు. అందుకే అల్జీమర్స్ అంటామే, అల్జీమర్స్ వచ్చినప్పుడు గురు ప్రభావం వస్తుంది. ఆ విధంగా మనం చూసుకోవాలి. శుక్రుడు సుఖ వ్యాధులు, ముఖమునకు సంబంధించిన వ్యాధులు, మూత్ర వ్యాధులకు వచ్చే మూత్ర గ్రంథులకు వచ్చే వ్యాధులు, నపుంసకత్వం ఇవన్నీ ఇచ్చాడు. రాహు అయితే అంటు వ్యాధులు, మశూచి. అందుకే మనం అది ముఖం మీద మచ్చలయ్యేట్టుగా మనం అమ్మవారు వస్తే అంటాం కదా. అందువల్ల అమ్మవారు రాగానే మనం దుర్గాదేవిని అందుకే ప్రార్థిస్తాం. అమ్మవారు ఎందుకంటామంటే రాహు కారణంగా వస్తుంది, రాహు కాబట్టి. సో ఆ విధంగా మనకి అంటు వ్యాధులు, ఊపిరితిత్తుల సంబంధ వ్యాధులు, ఊపిరితిత్తుల సంబంధ వ్యాధులు చంద్ర కారణంగా కూడా రావచ్చు. దాని తర్వాత క్యాటరాక్ట్, హైడ్రోసిల్లు, దాని తర్వాత ముఖాలు నొప్పులు. క్యాటరాక్ట్ అనగానే సూర్యుడు బాగానే ఉన్నాడు కదా అంటే అక్కడ రాహు కూడా ఉన్నాడు కదా. సూర్యుడి కారణంగా కన్ను ఉంటుంది. క్యాటరాక్ట్ రావడం అంటే ఒక మచ్చ రావడం, ఒక దీనికి రావడమే కదా, ఛాయ రావడమే కదా. అందువల్ల ఆ ఛాయ కాస్త రాహు అవుతాడు, క్యాటరాక్ట్ అవుతుంది. అయ్యప్ప స్వామి ప్రసాదం వచ్చింది, మీ అందరి కోసం తీసుకున్నాను. సో ఇప్పుడు ఆ విధంగా మనకి రాహు, తర్వాత కేతువు మామూలుగా జ్వరం, రవి కూడా జ్వరమే. జ్వరం, అంతుపట్టని వ్యాధులు, ఆటలమ్మ, పొంగు, కంటి నొప్పులు. సో ఇవన్నీ ఇవి మాత్రమే కాదండి, ఈ గ్రహాలకి సంబంధించిన కారకత్వాలు మీకు అర్థమై కావాలి. మీ ఆలోచన ప్రకారం మీ పరిధి పెంచుకొని మీరు ఇంకా ఆలోచించవచ్చు. ఎందుకు ఈ వ్యాధి కానీ ఈ అనారోగ్యం ఏ గ్రహం కారణంగా అవుతుంది అన్న ఆలోచన రావాలి. ప్రతిదీ గ్రహ కారణంగానే అవుతుంది, అది మనకు అర్థం కాకపోవచ్చు. అది మన జాతకాన్ని సూక్ష్మంగా పరిశీలించుకుంటే తెలుస్తుండొచ్చు. ఈ వ్యాధులు ఎప్పుడెప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఆ వ్యాధులు ఆ గ్రహాల టైం వచ్చినప్పుడు. ఆ గ్రహాల టైం అంటే దశలు, అంతర్దశలు, విదశలు. దశలు అంటే ప్రత్యంతర దశలు వచ్చినప్పుడు. దశా విధానం అంటే ఏంటి? మనం నెక్స్ట్ మనం నేర్చుకోబోయే టాపిక్ దశా విధానం. ఇప్పటిదాకా మనం జాతకంలో ఏమున్నాయో అవి మాత్రమే నేర్చుకుంటున్నాం. ఇదంతా స్టాటిక్ ఇన్ఫర్మేషన్, స్థిరంగా ఉండే ఇన్ఫర్మేషన్. అదేంటి? జాతకం అనగానే జన్మకుండలిలో గ్రహస్థితి, గ్రహాలు ఏమున్నాయి, వాటి యొక్క భావకారకత్వాలు ఏంటివి, వాటి యొక్క భావాధిపత్యం ఏంటి, వాటి బాధ్యతలు ఏంటి, ఇవన్నీ మనం చెప్పుకుంటున్నాం. ఇదంతా జాతకానికి సంబంధించిన విషయం మాత్రమే. జాతకంలో ఎలా జరగబోతుంది, ముందు ఏం జరగబోతుంది అని చెప్పడానికి ఇంకొక అంశానికి వెళ్ళాలి మనం. దాన్ని దశా విధానం. జాతకము కేవలం ఏ సంఘటనలు జరుగుతాయో సూచించే పట్టిక మాత్రం, చిత్రం మాత్రం. అందువల్ల దీన్ని సోర్స్ ఆఫ్ ఈవెంట్స్ అంటారు. సోర్స్ ఆఫ్ లైఫ్ ఈవెంట్స్ అంటే జీవితంలో జీవించడానికి కలిగే సంఘటనల సమాహారం ఏదైతే ఉందో ఆ సంఘటనలను సూచించేది జాతకం. ఆ పార్ట్ మాత్రమే జన్మకుండలి. దాని తర్వాత అది ఎట్లా అర్థం చేసుకుంటామంటే దాని యొక్క భావాలు, భావకారకత్వాలు, రాశికారకత్వాలు, గ్రహకారకత్వాలు మేళవించి తెలుసుకుంటాం. తెలుసుకున్నాక ఇది ఎప్పుడు అంటే టైమింగ్ ఆఫ్ ఈవెంట్ అంటాం. రెండవ స్టేజ్ అంటే సంఘటనలు జరిగే సమయకాలం. సంఘటనలు జరగడానికి ఇది అని సూచిస్తుంది ఈ జన్మకుండలి. అవి జరిగేది ఎప్పుడు అని తెలవాలంటే దానికోసం నేర్చుకోవాల్సింది ఈ జన్మకుండలి కోసం రాశి చక్రము, భావచక్రం ఎలాగో దానికోసం ఏంటి అంటే దశా విధానము అంటాం. జ్యోతిషం అంటే ఏమిటో ఇప్పుడు మీకు అర్థం అవుతూ ఉండాలి. ఊరికే చూడగానే 12 డబ్బాలు చూడగానే, గ్రహాలు చూడగానే మనకి గ్రహకారకత్వాలు తెలుసు కాబట్టి చెప్పడానికి లాభం లేదు. మనం జ్యోతిషం అంటే ఆ జన్మకుండలి చూడగానే దాని ప్రకారం ఏమేమి జరిగే అవకాశాలు ఉంటాయో, సూచనలు ఉన్నాయో గమనించిన తర్వాత అవి ఎప్పుడు జరుగుతాయి అని చెప్పడానికి ఇంకొక విధానం అవలంబించాలి, ఇంకొక అంశం తీసుకోవాలి, నేర్చుకోవాలి. అది దశా విధానము అంటారు. ఇంతసేపటికి మనం చెప్పుకునేది రాశి, గ్రహ, భావ కారకత్వాలు, రాశి చక్రము, భావచక్రము, జన్మకుండలికి సంబంధించిన విషయాలు చెప్పుకున్నాం. దాని తర్వాత మనం చెప్పుకోవాల్సిన ఇంకొక నెక్స్ట్ స్టేజ్లో ఏంటంటే దశా విధానం అంటాం. అది మనకు క్లాస్ సపరేట్గా 1-2 క్లాసులు ఉంటాయి. సో అది ఈ కారకత్వాలన్నీ అయిపోయిన తర్వాత మన కాలగణన అనే విషయం అయిపోయిన తర్వాత అది మనం పెట్టుకుంటాం. సో ఆ విధంగా మనకి దశా విధానం. దశా విధానంలో ఏంటి అంటే ప్రతి గ్రహం కూడా మన జీవితాన్ని కొంతకాలం పాటు నియంత్రిస్తుంది. ఏది నియంత్రిస్తుంది, ఎట్లా నిర్ణయించాలి, దానికి మళ్ళీ అన్ని సూత్రాలు. ఆ సూత్రాల ఆధారంగా మనకి ఏ దశ ఉంటుంది,
మళ్ళీ దశ ఒక్కటనగానే ఒక బ్లాక్ అయిపోతే లాభం లేదు. దాంట్లో అంతర్దశ ఏమిటి, దాంట్లో ప్రత్యంతర దశ ఏంటి, దాంట్లో ప్రాణదశ ఏంటి, దాంట్లో సూక్ష్మ దశ ఏంటి అని ఇట్లా మనకి దశలు వివిధ రకాలుగా ఉంటాయి. ఆ వివిధ రకాలైన దశలు, దశా విధానాలు అవన్నీ మనం స్థూలంగా ఒక క్లాసులో 2 క్లాసులో నేర్చుకుంటాం. దాని కారణంగా ఏం తెలుస్తుంది, జాతకం ఇలా ఉంటే ఈ జాతకంలో ఉన్న గ్రహాలే మరొక బాధ్యత తీసుకుని దశానాథులు అవుతారు. గ్రహాలకి జాతకంలో బాధ్యతలు ఉంటాయి. గ్రహాలకి జాతకంలో ఆ బాధ్యతల కారణంగా మన మీద సంఘటనలు జరుగుతాయి, మనకు సంఘటనలు జరుగుతాయి, మనం జీవిస్తాం. తర్వాత అవే గ్రహాలు ఆ బాధ్యతలతోనే ఉంటాయి, కానీ వాటి పని మళ్ళీ మనల్ని చూసుకోవడం కూడా జరుగుతుంది. అన్ని రకాలుగా చూసుకోవాలి, కేవలం వాళ్ళ బాధ్యత కోసం కాదు. ఆ విధంగా మనకి దశా విధానంలో ఉండే గ్రహాలు మళ్ళీ ఇదే. వాటి బాధ్యతలు ఏమిటి అంటే ఆ బాధ్యతలు భావచక్ర మన జన్మకుండలిలో ఉన్న బాధ్యతలను అనుసరించి వస్తాయి. అలాగని అక్కడితో అయిపోయిందా అంటే కాదు. ఇప్పుడు పరిస్థితి ఏంటి, ఇప్పుడు గ్రహాలు ఎట్లెట్లా ఉన్నాయి, ఈనాడు గోచారం ఎలా ఉందో ఈ రోజు గోచారం అలా ఉండదు. అందువల్ల ఇప్పుడున్న గ్రహ పరిస్థితిని ఈ జాతకానికి దశా విధానానికి కలిపి సమన్వయం చేసి ఇప్పుడు గోచారం ఎలా ఉందో చెప్పుకుంటే కానీ మనం జాతకంలోని విషయాలు చెప్పడానికి వీలుగా. అందువల్ల మూడవ అంశం ఏంటి అంటే గోచారము. ఈ మూడింటిని జ్యోతిషంలో మొదటి దాన్ని సంఘటనల మూలకారకం చూపించేది సోర్స్ ఆఫ్ ఈవెంట్స్ అంటాం. రెండవది టైమింగ్ ఆఫ్ ఈవెంట్స్ అంటాం, అంటే దశా విధానానికి సంబంధించి. మూడవది ట్రాన్సిట్ లేదా గోచారం అంటాం. దీన్ని ఫ్రక్టిఫికేషన్ ఆఫ్ ఈవెంట్స్ అంటాం, అంటే సంఘటనలు ఫలదీకరించే, అంటే సంఘటనలు సంభవించే సూచనా కాలము, అది గోచారం. ఇది మన జాతకానికి సంబంధించిన అంశాలు. ఒక జాతక విశ్లేషణ చేయాలి అంటే జాతకం సంబంధించిన విషయాలను తెలియాలి, దశా విధానం తెలియాలి, గోచారం కూడా తెలియాలి. ఈ గోచారం ఏంటి, రెండవ అంశం ఏంటి గోచారంలో అంటే మామూలుగా మన జాతకాలు ఎలా ఉన్నా కానీ ఆ గోచారంలో ఆ గ్రహాల ప్రభావం ఎలా ఉంటుంది అందరికీ, అది ఒక్కళ్ళకని కాదు. ఆ విధంగా అందరికీ వ్యక్తిగతంగా సమిష్టిగా గోచారం ప్రకారం ఉండే, అంటే ప్రస్తుతం ఉండేటువంటి గ్రహస్థితి ప్రభావాన్ని మనం గోచారము అంటాం. అందువల్ల మనకి రేపు ఉగాది అప్పుడు చెప్పుకుంటాం సంవత్సరం అంతా ఎలా ఉండబోతుందో, అవన్నీ మన జాతకంలో కాదు కదా. ఆ సంవత్సరం అంతా ఈ గ్రహాలు ఏం చేస్తాయి మనది ఈ నక్షత్రం అయితే లేదా ఈ రాశి అయితే అలా చెప్పుకోవాలి. అది గోచారం గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకున్నప్పుడు గోచారం గురించి మన పాఠాల్లో గోచారం కూడా ఉంటుంది. ఆ విధంగా మనకి జాతక విశ్లేషణ అంటే జాతకం సంబంధించిన పరిజ్ఞానం ఉండాలి, దశా విధానానికి సంబంధించిన పరిజ్ఞానం ఉండాలి, గోచారానికి సంబంధించిన పరిజ్ఞానం. మూడు కలిపితేనే మనం జాతక విశ్లేషణ చేసి సూచనలు ఇవ్వగలుగుతాం. కేవలం జాతకం తెలిసినంత మాత్రాన అని చేయకూడదు. ఈ మూడింటిని మనం ఇంకొక ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలంటే మీ అందరికీ మామూలుగా ఇంతకు ముందు కొంచెం కాల క్రితం గ్రామ్ఫోన్ రికార్డులను ఉండేవి. అవి ఎలా ఉండేవి అంటే ముందు ఒక పెట్టె ఉండేది, దాంట్లో గ్రామ్ఫోన్ అంటుందని, దాని మీద ఒక ప్లేట్ ఉండి దాని మీద రికార్డు తిరగడానికి ఉండేది. ఆ రికార్డు తిరుగుతుంటే దాని మీద సౌండ్ రావడానికి ఒక పిన్ పెట్టాల్సి వచ్చేది. ఈ మూడు ఉంటేనే పాట వినేవాళ్ళం, మాటలు వినగలం. అదేవిధంగా ఈ డబ్బా ఏదైతే ఉందో, బేస్ ఏదైతే ఉందో అది జాతకం. ఈ రికార్డు ఏదైతే ఉందో, చిన్న ప్లేట్ ఉంటుంది కదా రికార్డు ప్లేయర్, ఆ రికార్డు ప్లే చేయడానికి ఉండే రికార్డు ఉంటుంది కదా గ్రామ్ఫోన్ రికార్డు, ఆ రికార్డునేమో దశా విధానం, ఆ పైన ఉండే పిన్ ఏమో గోచారము. ఈ విధంగా మనం ఉదాహరణ చెప్పుకొని జ్ఞాపకం ఉండడం కోసం చెప్పుకుంటాం అన్నమాట. సో ఇవేంటి, జ్యోతిషం జన్మకుండలికి సంబంధించిన విషయాలు చెప్పుకోవాలి అంటే ఈ విధంగా అన్నీ మనకు తెలిసి ఉండాలి. దాంట్లో మనం ఇప్పటిదాకా చెప్పుకున్నది జాతక సంబంధమైంది. దాంట్లో రాశికారకత్వాలు, భావకారకత్వాలు, తర్వాత గ్రహకారకత్వాలు వచ్చాయి. ఆ విధంగా గ్రహాలు, అనారోగ్య సంబంధ విషయాల గురించి గ్రహకారకత్వాలు చెప్పుకున్నాక అవన్నీ చదువుకోండి ఒకసారి. దాని తర్వాత గ్రహాలు షట్చక్రాలు అని ఒక మాట. ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఒక్క దగ్గర గ్రహకారకత్వాలు ఉంటే ఎప్పుడైనా రెఫర్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఇవ్వబడింది. దీంట్లో గ్రహాలు షట్చక్రాలు ఏంటి మరి అంటే మన శరీరం మొత్తం
సప్తధాతువులతో చేయబడింది. ఈ సప్తధాతువులతో ఉన్న శరీరంలో జీవం ఎలా ఉంది అంటే ప్రాణం ఉన్నప్పుడు. ప్రాణం అనేది ఏం చేస్తుంది అంటే ఆ మొత్తం యాక్టివిటీని చేయడానికి సహాయపడుతుంది. సహాయపడుతున్నప్పుడు మరి శరీరంలో ఏదో ఒక చర్య జరుగుతుండాలి కదా, అప్పుడే కదా జీవించి ఉండదు. ఏ చర్య లేనప్పుడు ఏమవుతుంది? ఉండవు ఇక. లేదా పడుకున్నప్పుడు చర్య జరుగుతుంది కానీ మనకు తెలియదు. మనకు తెలియదు అంటే మన మనసుకి తెలియదు, మనకి అవగతంగా ఉండదు, మన కాన్షియస్లో ఉండం కాబట్టి, నిద్రపోతాం కాబట్టి. అది అవస్థ. జాగృతి, నిద్ర, సుషుప్తి, స్వప్న అవస్థలు కదా అవి. ఆ అవస్థలో జీవిస్తుంటాం మనం. ఆ మూడవస్థలోనూ జీవిస్తుంటాం. జీవించిన అవస్థని మరణావస్థ. సో ఆ విధంగా మనకి ఈ మూడింటిలో ఏదైతే స్వప్న, సుషుప్తి, జాగృత అవస్థ ఏది ఉన్నాయో వాటిల్లో జాగృత అవస్థ కానీ ఏ అవస్థకైనా మన మన శరీరంలో జరిగేటువంటి జీవక్రియ ముఖ్యమైనది. ఈ జీవక్రియ ఎలా జరుగుతుంది? మరి మన శరీరంలో ఏదో సిస్టమ్ ఉండాలి కదా. ఆ సిస్టమ్ని మన ఋషులు షట్చక్రాలుగా చెప్పుకొచ్చారు. 6 చక్రాలుగా. చక్రాలను ఎందుకు చెప్పారంటే చక్రం మొత్తం తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైనా వెహికల్ కావాలంటే దానికి 4 చక్రాలు ఉండాలి కదా. అలా మన శరీరం అనే ఈ వెహికల్కి 6 చక్రాలు ఉన్నాయి. 6 చక్రాలు, వీల్స్ పెట్టారు. ఆ వీల్స్ ఏంటి అంటే జీవచర్య కోసం. బయట ఏం కనపడదు. మనమే 6 చక్రాల మీద మనమే వెళుతూ ఉంటాం. 6 చక్రాలు మనలో ఉంటాయి, మనం పోతుంటాం, జీవిస్తూ ఉంటాం. కూర్చున్నా 6 చక్రాలు పనిచేస్తాయి, పడుకున్న 6 చక్రాలు పనిచేస్తాయి, నడుస్తున్న 6 చక్రాలు పనిచేస్తాయి. ఆ 6 చక్రాల్లో మూలాధార చక్రం అనేది మనం కూర్చున్నప్పుడు కింద మనం ఆధారంగా కూర్చునే దానికి ఆ భాగానికి మూలాధారం. అదేవిధంగా దానిపైన మనకి మణిపూరక చక్రాల పేర్లు ఉన్నాయి కదా. మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధం, ఆజ్ఞాచక్రం, సహస్రార చక్రం. ఇవన్నీ మన లైఫ్ స్టైల్లో, లైఫ్ లివింగ్ అంటే జీవించడంలో పనికొచ్చేవే. అక్కడ లోపల ఏమి ఉండవు. ఏదో సినిమాలో ఉంది కదా, ఆ ఋషి మా గురుగారు చెప్పాడని ఆ అనామకుడు భార్యను కోసేసి ఈ చక్రం లేదు వీళ్ళు అన్నట్టుగా చెప్తాడు దీంట్లో. వీరబ్రహ్మేంద్ర స్వామి సినిమాలో అనుకుంటా జరుగుతుంది. అలా కాదండి. ఆ నర్వ్ సెంటర్స్ అనేవి అక్కడక్కడ ఉంటాయి అని చెప్తారు. ఆ నర్వ్ సెంటర్స్ని కనుక మనం యాక్టివేట్ చేసుకుంటూ జాగ్రత్తగా మెయింటైన్ చేస్తే మన శరీరం అంతా బ్రహ్మాండంగా ఉంటుంది, జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. అట్లా చెప్పుకోవడానికి మనకి షట్చక్రాల విజ్ఞానం అనేది ఉంది. ఈ షట్చక్రాలు కూడా ఏ చక్రం ఏ గ్రహం మీద ఆధారపడింది, ఏ గ్రహశక్తి మీద ఆధారపడింది అని చెప్పుకుంటున్నప్పుడు మనకి మూలాధార చక్రానికి కుజుడు కారకుడు, స్వాధిష్టాన చక్రానికి శుక్రుడు కారకుడు. చూడండి, మన ఎంటిటీ, మన ఉనికి రావాలి అంటే ముందు మనకి మూలాధారం ఉండాలి, దానిపైన మనకి స్వాధిష్టానం ఉండాలి. ఈ రెండు కూడా కుజుడు, శుక్రుడు. సోలార్ సిస్టంలో భూమికి అటు ఇటు ఉన్నాయి. భూమికి అటు ఇటు ఉన్న గ్రహాలే ఇక్కడ మూలాధారమైంది, స్వాధిష్టానం. దాని తర్వాత రవి, ఈయనేంటి మణిపూరక చక్రం. మణిపూరక చక్రానికి రవి కారకుడు. దాని తర్వాత అనాహత చక్రానికి బుధుడు కారకుడు. దాని తర్వాత విశుద్ధ చక్రానికి గురువు కారకుడు. ఆజ్ఞా చక్రానికి శని. సహస్రార చక్రానికి చంద్రుడు. ఈ విధంగా షట్చక్రాలు కూడా గ్రహకారకత్వంలోకి వస్తున్నాయి. అంటే ప్రతి గ్రహము మన శరీరంలో, మన మనసులో, అన్ని అసలు మనలో, మన జీవితంలో జీవించినంత కాలం నవగ్రహాలు లేకుండా మనం ఉండము. అవేవో అక్కడ ఎవరో ఉండి ఏదో చేయట్లేదు, మనమే నవగ్రహాలము. మనలోనే నవగ్రహ శక్తులు ఉన్నాయి, మనలోనే ఈ షట్చక్రాలు ఉన్నాయి, అన్ని మనలోనే ఉన్నాయి. ఆ విధంగా షట్చక్రాలు, గ్రహాలకు సంబంధించిన విజ్ఞానంలో మనం ఏది ఏమిటి అనే దానికి వివరణ కూడా ఇచ్చాను, అది కూడా చూసుకోండి. దీని తర్వాత మనకి సాధారణంగా పెట్టు ఉంటాం ఈ 7 గ్రహాలు, రవ్యాది 7 గ్రహాలు, సప్తగ్రహాలు ఏవైతే ఉన్నాయో బాగానే ఉన్నాయి, కనపడతాయి ఏదో విధంగా. కనపడనివి 2 గ్రహాలు ఉన్నాయి కదా, రాహుకేతువులు. మరి ఈ రాహుకేతువుల్ని అసలు ఎలా అవి మనకి ప్రభావం కలిగిస్తాయి, వాటి కారకత్వాలు ఏమిటి అన్నప్పుడు కారకత్వాలు కొన్ని చెప్పుకున్నాం. వాటి పొజిషన్స్ని బట్టి అవి ఎక్కడున్నాయో అని ఆ లెక్క ఎలా చెప్పాలంటే మనం అనుకున్నాం. రవి అంటే, రాహు అంటే ఉత్తర మన చంద్రమార్గని, రవి మార్గాన్ని ఖండించే బిందువు. ఉత్తరం వైపు ఉండేది రాహు, దక్షిణం వైపు ఉండేది కేతువు
నార్త్ నోడు, సౌత్ నోడు అంటాం. మనం ఇంతకుముందు అనుకున్నాం. అది మన భూమి సూర్యుడి చుట్టూ తిరిగేటువంటి కక్ష, చంద్రుడు భూమి చుట్టూ తిరిగే కక్ష, ఈ రెండు ఎక్కడ సమానమై అంటే సమతలమై గ్రహణానికి వచ్చేటువంటి అవకాశం ఉందో ఆ పాయింట్ పేరు ఒకటి రాహు, ఒకటి కేతు. రేపు మనకి నిన్న 17వ తేదీ నాడు రవి గ్రహణం అయింది. మనకి భారతదేశంలో కనపడలేదు, కానీ ఏం జరిగింది? రవి, భూమి, చంద్రుడు ఈ ముగ్గురు ఒక పాయింట్కి వచ్చారు, ఒక సమతలానికి వచ్చారు. ఆ సమతలం వచ్చినప్పుడు చంద్రుడు సూర్యుడి దగ్గరే ఉన్నాడు, అందువల్ల సూర్యగ్రహణం వచ్చింది. ఈ సూర్యగ్రహణం మనకు కనపడలేదు, ఇంకొక చోట భూమి మీద ఇంకోళ్ళ కనపడింది. అయితే ఎక్కడ కనపడింది? మీరు చక్రంలో చూస్తున్నట్టయితే మనకి రాహు కుంభంలో ఉన్నాడు, చంద్రుడు కుంభంలోకి వచ్చాడు, రవి కుంభంలో ఉన్నాడు. చూడండి, అంటే కుంభరాశిలో రాహు, రవి, చంద్రుడు వచ్చాడు. రవి వచ్చాడంటే భూమి వచ్చినట్టు. రవి ఎట్లాగో ఓ దగ్గర స్థిరంగా ఉంటాడు. ఆ విధంగా రాహు కారణంగా, అంటే ఈ రాహు అనే బిందువు దగ్గరికి వచ్చారు కాబట్టే మనకి సూర్యగ్రహణం వచ్చింది. అందువల్ల దీన్ని ఏమంటాం మనం? రాహుగ్రస్త సూర్యగ్రహణం అంటాం. రాహుగ్రస్త సూర్యగ్రహణము అంటాం. మీరు ఎక్కడన్నా చూడండి, అది మనకి భారతదేశంలో లేదు కాబట్టి మన పంచాంగాల్లో ఇవ్వరు. కానీ timeanddate.com అని ఒకటి వెబ్సైట్ ఉంది. టైమ్ అండ్ డేట్, TIMEANDDATE, timeanddate.com. దాంట్లో కొడితే మీకు అన్ని గ్రహణాల వివరాలు తెలుస్తాయి. మన దేశంలో ఉందా, వేరే దేశంలో ఉందా అని తెలుస్తాయి. అప్పుడు మనకి అర్థం ఏమవుతుంది అంటే, ఈ రాశి చక్రంలో ఏ గ్రహం దగ్గర సూర్యుడు, చంద్రుడు వస్తున్నారో, రాహు దగ్గర వస్తున్నారో అప్పుడు రాహుగ్రస్త గ్రహణాలు వచ్చే అవకాశం. రేపు 3వ తేదీ నాడు, మార్చి నాడు ఏం జరగబోతోంది? ఈ చంద్రుడు ఇవాళ ఇక్కడ ఉన్నాడు కదా, 17వ తేదీ నాడు కుంభంలో ఉన్నాడు. తర్వాత 2 రోజులకి మీనంకి వెళ్తాడు. మీనం నుంచి 2 రోజులకి వృషభంలోకి వెళ్తాడు. అలా ఆయన కేతు దగ్గరికి వచ్చేసరికి రవి, కేతువు, చంద్రుడు ఒక దగ్గరికి వస్తున్నారు, ఒక దృష్టిలో వస్తున్నారు, సప్తమంలో వస్తున్నారు. అందువల్ల ఆ రోజు మనకి చంద్రగ్రహణం రాబోతుంది. ఆ చంద్రగ్రహణం మనం ఏమంటాము? కేతుగ్రస్త చంద్రగ్రహణం అని. ఎందుకంటే కేతువు దగ్గర ఉన్నప్పుడు వస్తాం. అందువల్ల మీరు గమనించండి, ఏ గ్రహణం వచ్చినా ఆ రాశిలో అతి దగ్గరగా రవి, చంద్రుడు ఉండవలసిందే. అటు ఎదురుగుండా కానీ ఒక దగ్గరగా. అందువల్ల గ్రహాల పరస్పర ప్రభావాన్ని గుర్తించేటప్పుడు రాశి చక్రంలో ఉండేవి, బయట మనం అనుకునేవి అనుసంధానం చేసుకోవాలి, సింక్రనైజ్ చేసుకోవాలి. సూర్యగ్రహణం వచ్చిందనగానే గ్రహణం వచ్చింది పంచాంగంలో రాసింది కాదు. మీరు గుర్తించాలి ఏ డిగ్రీలో ఎవరున్నారు. అలా సేమ్ డిగ్రీ రావాలని ఏం లేదు, ఎందుకంటే ఆ హెచ్చు తగ్గులు ఉంటాయి కాబట్టి. ఆ గ్రహణం మొత్తం రావచ్చు, రాకపోవచ్చు, కొంచెం దూరంగానే ఉండవచ్చు, కానీ ఒక రాశిలో మాత్రం డెఫినెట్గా ఉండక తప్పదు. ఆ విధంగా మనకి రవిచంద్ర గ్రహణాలకు సంబంధించిన పరిజ్ఞానంలో కూడా మనకి గ్రహకారకత్వాలే వస్తాయి, ఎందుకంటే గ్రహాల గమనాలు కాబట్టి, గ్రహ గమనానికి సంబంధించినవి. అలా ఉన్నప్పుడు అసలు ఈ రాహుకేతువులు ఎక్కడున్నా ప్రభావాన్ని ఎలా చూపిస్తారు, వాళ్ళ ప్రభావాన్ని ఎలా, వాళ్ళ కారకత్వాలు ఎట్లా మనకి అమ్ముతుంటాయి లేదా మనకి ప్రభావితం చేస్తుంటాయి అంటే, ఋషులు ఏం చెప్పారంటే పరస్పర సంబంధం కారణంగా వస్తుంది. వాళ్ళకి పరస్పర సంబంధం కారణంగా వస్తుంది. అవి నక్షత్రాలని మాత్రమే ప్రతినిధులుగా ఉన్నాయి, కానీ రాసులకి ప్రతినిధులుగా లేవు. అందువల్ల వాటికి భావాల బాధ్యత రాలేదు, భావాలకు సంబంధించిన బాధ్యత రాలేదు. అన్ని భావాలకి వాళ్ళకి సంబంధం. మరి అవి ఏటి కారణంగా మనకి చేస్తుంటాయంటే, అవి ఏ రాశిలో ఉంటే ఆ రాశి అధిపతి ఏజెంట్గా ఉంటాయి. ఇప్పుడు రాహు కుంభరాశిలో ఉన్నాడు, శనికి ఏజెంట్గా ఉంటాడు. రేపు మకరంలోకి వస్తాడు, అప్పుడు కూడా శని. ధనుసులోకి వస్తాడు, అప్పుడు గురు ఏజెంట్గా ఉంటాడు. కేతు కూడా అంతే, ఏ రాశిలో ఉంటే ఆ రాశి అధిపతికి ఏజెంట్గా ఉంటాడు, ప్రతినిధిగా ఉంటాడు. ఇది ఒక ఫలితాన్ని ఇచ్చేటువంటి అంశం, ఆధారం. ఇంకా ఏంటి? ఆ గ్రహము ఏ గ్రహంతో యుతి చెందిందో, ఇది స్థితి కారణంగా వచ్చింది.
ఆ స్థితిలో ఆ గ్రహం దగ్గర ఉండొచ్చు ఉండకపోవచ్చు. కానీ యుతిలో ఉంటే అప్పుడు కూడా దానికి సంబంధించిన ప్రభావం ఉంటుంది. ఇప్పుడు రాహు ఈరోజు పంచగ్రహ కూటమి నడుస్తుంది. అంటే కుంభరాశిలో 5 గ్రహాలు ఉన్నాయి. చంద్రుడు ఉన్నాడు, రవి ఉన్నాడు, బుధుడు ఉన్నాడు, శుక్రుడు ఉన్నాడు, రాహు ఉన్నాడు. ఇప్పుడు రాహు ఏం చేస్తాడు అంటే ఈ మిగిలిన 4 గ్రహాలకు ఏజెంట్గా పనిచేస్తాడు. ఎందుకంటే యుతిలో ఉన్నాడు. యుతి దృష్టి. కుంభం మీద ఎవరిదైనా దృష్టి ఉందా? కేతువుది ఉంటుంది, కానీ కేతువుది మనం లెక్క పెట్టాం. కానీ ఈ 4 గ్రహాలకి రాహు కాకుండా మిగతా గ్రహాలకి కేతు దృష్టి ఉంటుంది. అయితే ఆ కేతువు చేసే పని ఆలోచించాలి, కానీ వీళ్ళు చేసే పని కాదు కాబట్టి మనం అది ఆలోచించాలి. సో రాహువు శనికి రిప్రజెంటేటివ్గా చేస్తాడు. మిగిలిన యుతితో ఉన్నటువంటి 4 గ్రహాల యుతి కూడా చేస్తాడు. అక్కడి నుంచి గురువుది ఏమైనా దృష్టి ఉందా అంటే గురువు దృష్టి ఏమీ లేదు. గురువుది 5, 7, 9 కాబట్టి 8లో ఉన్నాడు కదా, అందువల్ల ఆయన ఏం లేదు. సో ఈ విధంగా రాహు ప్రభావం ఒక స్థితిని బట్టి, పరస్పర సంబంధాన్ని బట్టి వస్తుంది. స్థితి యుతి దృష్టిని బట్టి వస్తుంది. కేతు కూడా అంతే. అయితే ఇవన్నీ సరే బాగానే ఉంది, కానీ ఇంకా దగ్గరగా ఈ గ్రహాన్ని నేను ఏ గ్రహానికి సూచనగా తీసుకోవచ్చు, సాధారణంగా ఆ గ్రహపు ఛాయలు దీంట్లో ఉంటాయి అని ఋషులు రీసెర్చ్ చేసి వాళ్ళు ఏమన్నారు? శనివత్ రాహు, కుజవత్ కేతువు అన్నారు. వత్ అంటే అలాగా, కేతువు అంటే కుజుడి లాంటి వాడు అని అర్థం. కుజుడు అని అర్థం కాదు, కుజుడి లాంటి కారకత్వాలను మనం అప్లై చేసుకోవచ్చు. అది మళ్ళీ కుజ కారకత్వాలకు వస్తుంది. కుజకారకత్వాలు ఎట్లా ఉన్నాయో కేతు కారకత్వాలు మోస్ట్లీ అవి మనకి సరిపోతాయి అన్నమాట. కేతు కారకత్వాలు మామూలుగా ఉండంగా ఒక గ్రహంగా మనకి ఏం జరగవచ్చు అంటే అది ఉనికి లేని గ్రహం కాబట్టి, రూపం లేని గ్రహం కాబట్టి ఏ గ్రహానికి దగ్గరగా ఉంటాయి దానివి అంటే కుజుడి గ్రహానికి దగ్గరగా ఉంటాయి. అది కేతు. మరి రాహు ఎవరు అంటే శని అన్నారు. శనివత్ రాహు, కుజవత్ కేతు అన్నారు. ఇది సూత్రం. ఈ సూత్రాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు వాడాలి అంటే ఎప్పుడు వాడొద్దు. విశ్లేషణ చేస్తున్నప్పుడు అన్ని ముందు చేయాలి. అన్నీ చేసిన తర్వాత కూడా ఇంకా ఏదైనా వాడుకోవచ్చా అంటే ఓకే, శని చేసే పని ఆ జాతకుడికి రాహు కూడా చేస్తాడు. కుజుడు చేసే పని ఆ రాశి జాతకుడికి కేతువు కూడా చేస్తాడు అని మనం స్థూలంగా చెప్పుకోవడానికి పనికొచ్చేటువంటి వాక్యం. అందువల్ల శనివత్ రాహు, కుజవత్ కేతు అనేటువంటి ఒక నానుడి వచ్చింది. అది ఒక సూత్రం వచ్చింది. ఆ సూత్రాన్ని మనం ఒక కారకత్వంలో ఒకటిగా తీసుకోవాలి. దాని తర్వాత మీకు నేను కొన్ని వివరాలలో పాశ్చాత్య జ్యోతిషంలో గ్రహాల చిహ్నాలు, వాటి అర్థము అని ఇచ్చాను. అది మీకు చాలా కొంచెంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ముందు మనం నెక్స్ట్ విషయం దానికి వెళ్దాం. ఇప్పుడు పాశ్చాత్య జ్యోతిషంలో కూడా గ్రహాలకి గుర్తులు ఏదైతే ఇచ్చారో, చిహ్నాలు ఏదైతే ఇచ్చారో వాటిలో చాలా అంతరార్థం. దాంట్లో మొత్తం ఒక గుండు సున్నా వస్తే ఆ గుండు సున్నా వృత్తాన్ని జీవశక్తిగా వాళ్ళు గుర్తించారు. జీవశక్తి. ఆ జీవశక్తి సూర్యుడు అని భావించారు. మనం కూడా అదే అనుకుంటాం కదా. ప్రాచ్య జ్యోతిషంలో కూడా అదే కదా, అంటే తూర్పు వైపు జ్యోతిషం కూడా అదే కదా. సో ఆత్మకారకుడు అని చెప్పడానికి ఒక గుండు సున్నా పెడతారు. దాంట్లో ఒక చుక్క పెడితే ఆ గుర్తు రవి అయిపోయింది. మీకు ఇప్పుడు జ్యోతిషంలో ఎక్కడ రవి గుర్తు చూసినా ఆ గుండు సున్నా, దాంట్లో ఒక బిందువు ఉంటుంది. అది రవి గుర్తు అవుతుంది. దాని తర్వాత దాంట్లో సగం అర సర్కిల్, అర్ధవృత్తం. ఈ అర్ధవృత్తాన్ని ఆత్మగా తీసుకున్నారు, అంటే మనస్సు. అందువల్ల ఆత్మకు సంబంధించింది అర్ధవృత్తం. ఈ అర్ధవృత్తం కాస్త పైనుంచి ఉన్నది అనుకుంటే ఆ వృత్తంలో మనం ఏ పాత్ర అయినా అర్ధవృత్తంగా తీసుకోవచ్చు. అలా తీసుకుని యాక్చువల్గా 2 ఉండేది, కానీ ఇప్పుడు ఒకటైంది.
వరుసగా 2 భాగాలుగా ఉండేది. ఒక అర్ధంలో 2 భాగాలు ఉండేది. అలాంటిది ఇప్పుడు ఒకటే భాగం అయింది. ఆ ఒక్క భాగాన్ని అది ఒక నెలవంకలాగా వస్తుంది. చంద్రుడు అనుకుంటాము. దాన్ని చంద్రుడు అనే గుర్తుతో వాడతాం. పాశ్చాత్య జ్యోతిషంలో గ్రహాలకు ఉన్న గుర్తుల్లో మనం సున్నా జుట్టి దాంట్లో మధ్యలో చుక్క పెడితే రవి, అర సర్కిల్ అర్ధవృత్తంలో కొంత గీసి దానికి కింద ఇంకొక అర్ధవృత్తం దాంతో జోడిస్తే అది చంద్రుడు అయ్యింది. ఇక్కడ మీకు చిత్రంలో ఇచ్చాను. దాని తర్వాత వాళ్ళు మనస్సు అనే దానికి ఒక చక్కటి గీత పెట్టుకున్నారు, పైనుంచి కిందకి నిలువు గీత. అదేవిధంగా శరీరానికి అడ్డగీత పెట్టుకున్నారు. ఈ రెండు కలిపితే ఒక ప్లస్ అవుతుంది. ఈ ప్లస్ని ద్రవ్యరాశి లేదా పదార్థముగా తీసుకున్నారు. అందువల్ల భూమి అనే గ్రహాన్ని చూపించడానికి వాళ్ళు ఒక వృత్తాకారంలో ప్లస్ రాస్తారు. ఇది మనం హాస్పిటల్స్ దగ్గర కనబడితే మనం వృత్తాకారంలో ప్లస్ ఉంటుంది, రెడ్ కలర్. అదే గ్రీన్ కలర్లో ఉంటే వెజిటేరియన్ అంటాం. సో అలా మనకి మ్యాటర్ పదార్థం అనేది తెలియాలి అంటే ప్లస్ అనేది ఉంటుంది. ఈ 3 ముఖ్యమైనదిగా ఈ 9 గ్రహాల యొక్క చిహ్నాలు మనకిస్తారు. అలా వచ్చాయి. ఏది ఎలా వచ్చింది చూద్దాం. రవి 2 దాంట్లో చుక్క, చంద్రుడు సగం అర్ధవృత్తం 2 సార్లు గీయాలి. తర్వాత రాహువు కేతువు, మీరు వీటిని గమనించండి. ఒకటేమో ఇప్పుడు మామూలుగా మనం ఏవైనా పట్టుకోవడానికి ఉంటాయే, పట్టుకోవడానికి ఉండేది ఒకవైపు, పట్టుకోవడానికి పనికొచ్చేట్టుగా ఉంటాయి, పట్టుకారంట. ఆ విధంగా ఇంకోవైపు మనం పట్టుకోవడానికి, ఇప్పుడు బాండ్లీ ఉంటుంది కదా, బాండ్లీలో మనం పట్టుకోవడానికి, చేయి పట్టుకోవడానికి 2 వైపులా రౌండ్గా ఉంటుంది. ఆ బాండ్లీ అడ్జస్ట్ దాన్ని ఎక్కడైతే ఆ పాత్రని పట్టుకొని ఉందో అక్కడ ఒక పట్టుకారలాగా ఉంటుంది. అలా ఒకవైపు రాహువు ఒకవైపు కేతు ఉన్నట్టుగా పైన పట్టుకునేది ఉండి కింద మాత్రం పట్టుకారుల వైపు ఉంటే అది రాహువు, కింద మామూలుగా ఉండి పైకంటే ఈ రెండింటిని మీరు జోడిస్తే ఇట్లా వచ్చి ఇట్లా పట్టుకుంటాయి. అందువల్ల అలా పట్టుకోవడం అనేది చూపించే విధంగా మనకి రాహుకేతువుల గుర్తులు చెప్పారు. మీకు నేను ఆ గుర్తులు అక్కడ దాంట్లో పెట్టాను, అది మీరు చూస్తున్నారనే అనుకుంటున్నాను. దాని తర్వాత భూమి అంటే నేను చెప్పాను ప్లస్ గుర్తు. దాని తర్వాత జీవశక్తి మీద మనోశక్తి, దాని కింద పదార్థం. ఈ 3 గనక కలిపితే మనకి బుధుడు అవుతాడండి. చూడండి, గ్రహ కారకత్వాలు గ్రహ చిహ్నాలుగా ఎంత బాగా చెప్తున్నారు. జీవశక్తి 0, దాని మీద చంద్రుడు అరశక్తి అర్ధవృత్తం, దాని కింద మ్యాటర్ అంటే పదార్థం. అన్ని 3 కలిపితే బుధుడు అన్నారు. ఆ బుధుడి గుర్తు మీరు దాంట్లో చూడండి. నేను దానికి పక్కన వ్యాఖ్యానం కూడా రాశాను. దాని తర్వాత ఒక 0 గుర్తు అంటే జీవశక్తికి పైన పదార్థం, జీవశక్తికి కింద పదార్థం పెడితే ఇవి కుజ శుక్రులు అవుతారు. జీవశక్తికి పైన ప్లస్ గుర్తు పెడితే అది కుజుడు, జీవశక్తికి కింద ప్లస్ పెడితే అది శుక్రుడు. ఈ జీవశక్తికి అంటే 0కి కింద ప్లస్ పెడితే ఉండే గుర్తుని స్త్రీకి గుర్తుగా చూస్తారు యూనివర్సల్గా. అదే ఒక 0కి పైన ప్లస్ ఉండే గుర్తు పెడితే అది కుజుడిగా తీసుకుంటారు. ఈ ప్లస్ అనేది కాలక్రమంలో ఒక యారోగా అయిపోయింది. అందువల్ల కుజుడి శక్తి మనకి కుజ చిహ్నము ఒక 0, దానిపైన ఒక వంకరగా ఒక యారో, అది బాణం గుర్తుంటుంది. అది యాక్చువల్గా ప్లస్ గుర్తు కానీ బాణం గుర్తు. సో అది ఇప్పుడు స్థిరపడింది, అది కుజుడి గుర్తుగా. శుక్రుడి గుర్తు ఏంటి? 0 కింద ప్లస్. చూడండి, 0 కింద ప్లస్ ఉంటుంది. ఆ విధంగా మనకి శుక్ర కుజుల గుర్తులు వచ్చాయి. తర్వాత గురుశనుల గుర్తులు చాలా అద్భుతంగా ఉన్నాయి. గురుశనులు ఎట్లా ఉన్నాయి? గురువు ఏంటట? ముందు మనస్సు, దాని పక్కన ఆనుకుని పదార్థము, ఈ 2 కలిస్తే గురువు అయ్యారు. మనస్సు పైన అంటే అరవృత్తము, దానికి ఆనుకుని ప్లస్, ఈ 2 పెడితే గురువు గుర్తు అయిపోయింది. అందువల్ల మీకు గురువు గుర్తు అక్కడ ఇచ్చాను. రాను అట్లా రాయకుండా ఇలా రాస్తారు, అది వేరే విషయం. అది ఎలా వచ్చింది అనే మూలాలకి మనం వెళితే అది. దాని తర్వాత శని
ఇదేంటి అంటే అర్ధవృత్తం కింద పైన ప్లస్. గురువు ఏమో అర్ధవృత్తం పైన కింద ప్లస్, శనేమో అర్ధవృత్తం కింద పైన ప్లస్. ఆ పైన ప్లస్దే మనకి రాను రాను ఒక ఇదిగా వచ్చింది. ఆ విధంగా మనకి గురు శనుల గుర్తులు వస్తాయి. సూర్యుడిది వచ్చింది, చంద్రుడిది వచ్చింది, కుజ శుక్రులు వచ్చారు, దాని తర్వాత గురు శనులు వచ్చారు, దాని తర్వాత 2 2 4 6 ప్లస్ 7 అయిపోయినాయి కదా. సో ఈ విధంగా 7 గ్రహాల గుర్తులు ప్లస్ రాహుకేతువుల గుర్తులు వచ్చాయి. సో మొత్తం మనకి 9 గ్రహాల గుర్తులు ఇలా ఉంటాయండి. దయచేసి ఆ 3 స్లైడ్స్ చదవండి. అవి చదివితే మీరు రేపు గుర్తులు పెట్టుకుంటున్నప్పుడు చాలా ఈజీగా పెట్టేస్తారు, అర్థం చేసుకోవడం కూడా ఈజీ అవుతుంది. సో ఈ విధంగా మనకి గ్రహ కారకత్వాలు అనేటువంటి పాఠం సుమారు 4 వారాలుగా చెప్పుకున్నాం. ఈ వీటన్నిటి తర్వాత మనం ఆలోచించవలసింది, నేర్చుకోవాల్సింది ఏంటంటే రాశికారకత్వాలు, భావకారకత్వాలు, గ్రహకారకత్వాలు ఎలా బ్లెండ్ చేయాలి, ఎలా మనం మేళవించాలి. ఈ మేళవింపు అనేది మన జ్యోతిష శాస్త్రంలో మనం ముఖ్యంగా నేర్చుకోవాల్సింది. ముందు అవేమిటో నేర్చుకోవాలి, ఆ తర్వాత ఇవి ఎలా మేళవిస్తామనేది నేర్చుకోవాలి. మేళవింపు అంటే బ్లెండ్ చేయడం. దీనికి ఎలాగంటే ఆ రాశి ఏ భావం, ఆ రాశి రాశికారకత్వం, ఏ భావం భావకారకత్వం, గ్రహాలు ఏమిటి, దానికి సంబంధించి మనకి ఇచ్చే ఫలితాలు ఇచ్చే గ్రహాలు ఏమిటి, గ్రహకారకత్వం. సో ఈ విధంగా మనకి ఈ మూడింటిని మేళవిస్తేనే జ్యోతిష జన్మ కుండలిలోని విషయాలు అర్థం చేసుకునే అవకాశం వస్తుంది. సో ఈ క్రమంలో మనం చాలా చాలా సరళంగా ఉండేట్టుగా 1-2 ఉదాహరణలు చెప్పుకుందాం. ఒకటి, ఈ గ్రహ రాశి కారకత్వాలను మేళవించే సందర్భంలో మనం ఏది ముందుగా గ్రహిస్తాం, ఏది ముందు తీసుకుంటాం. ఏది ముందు తీసుకున్నామంటే మొత్తాన్ని మనం మన జీవితం కోసం తెలుసుకోవాలి. కాబట్టి మన జీవితాన్ని ఏ ఏ అంశాలుగా కారకత్వాలుగా 360 డిగ్రీల్లో పెట్టామో అవి మాత్రం మొదలు తీసుకుంటాం. అందువల్ల భావకారకత్వాలు ఆరంభం. భావకారకత్వాలు ఒకసారి ఫిక్స్ అయిపోతే ఇంకా దాని తర్వాత అవి ఆ జాతకం అంతా అవే భావాలు ఉంటాయి. ఇప్పుడు ఒకళ్ళు పుట్టారు, బాబు నా జాతకం చూడు అన్నారు అనుకోండి, మీ దగ్గరికి వచ్చారు, మీరేం చేస్తారు? ఆ జాతకుడికి జాతకం వెయ్యాలి అంటే మన సాఫ్ట్వేర్ వాడుకుంటామని చెప్పుకున్నాం. సాఫ్ట్వేర్లో అతని తేదీ, పుట్టిన తేదీ, పుట్టిన స్థలము, పుట్టిన సమయం వేస్తాము. ఆ సిస్టమ్ ఏదో చేస్తుంది, మనం కొంచెం నేర్చుకున్నాం దానికి సంబంధించింది. దాని ప్రకారం వాడికి జాతకం అంటూ వస్తుంది. ఏ జాతకం మీ చేతికి వచ్చినా మీరు మొట్టమొదట చూసేది ఏమిటి? అది ఏ లగ్నం అయిందని చూస్తాం. అంటే ఏంటి? మీరు భావచక్రాన్ని చూస్తున్నారు ఫస్ట్, అవునా కదా? సో భావచక్రాన్ని చూశారు అనగానే ఆ జాతకంలో లగ్నము ఏ రాశి అయిందో ఆ రాశి నుంచి మీరు భావాలు లెక్క పెట్టేస్తారు. ఒక వ్యక్తి వచ్చాడు, నేను జాబ్ చేస్తున్నాను, నా జాబ్ పోయింది, నాకు జాతకం చెప్పండి అన్నాడు అనుకుందాం. అతని డేటు, పేరు, అదే డేటు, టైము, ప్లేసు వేసేస్తాం. తీరా మొత్తం మనం చూస్తాం. చూడగానే మొట్టమొదటి ఏం చేస్తాం? జాబు పోయిందంటున్నాడు కాబట్టి మనకి ఏ భావం కావాలి? భావకారకత్వమేగా మొదలు కావాల్సింది. అందువల్ల కారకత్వాల మేళవింపులో మొట్టమొదలు కావాల్సింది భావకారకత్వాలు తెలియాలి. భావకారకత్వాలు తెలిస్తే ఏమవుతుంది? జాతకుడు వచ్చిన వాడికి ఏమి కావాలో చూడడానికి ఎక్కడ చూడాలో అర్థమవుతుంది. ఆ విధంగా జాబ్ కోసం వచ్చి వాడు అడుగుతుంటే మనకి ఏది కావాలి? జాబ్ అంటే వృత్తి, వృత్తి అంటే జీవించడానికి చేసే పని, జీవించడానికి ఏం చేస్తాడు వాడు అంటే ఏదో వృత్తి చేస్తాడు. ఆ వృత్తి ఎక్కడ ఉంది అంటే రాజ్యభావం వెళ్తాం, పదవ భావానికి వెళ్తాం. సో భావకారకత్వాన్ని వాడుకున్నాం కదా. ఇప్పుడు ఈ భావకారకత్వాన్ని తీసుకెళ్ళి వాడి చార్టులో, వాడి గుండలిలో అది ఏ రాశి అయిందో చూస్తాం.
10వ భావం ఏ రాశి అయిందో చూడాలంటే మొదలు 1వ భావం తెలియాలిగా. అందువల్ల మొట్టమొదలు మనం చూసేది లగ్నము. ఈ జాతకుడు సపోజ్ మనకి తులారాశిలో పుట్టాడని చెప్పుకున్నాం. తులా లగ్నమైంది అంటే తులారాశి ఒకటైతే 10వ భావం ఏదవుతుంది, ఏ రాశి అవుతుంది. మళ్ళీ ఏ రాశిలో ఎంత అనేది ఇంకా తర్వాత సూక్ష్మంగా వేరు. కానీ స్థూలంగా తులారాశి 1వ భావం అయితే మనకి 7వ భావమేమో మేషం అవుతుంది. మనం ఈజీగా మీరు వెంటనే తెలుసుకోవడానికి క్రమంగా ఆలోచించిన విధానంగా చెప్తున్నాను. తులా లగ్నం అయితే దానికి ఎదురుగుండా ఉండేది మేషం 7, వృషభం 8, మిథునం 9, కర్కాటకం 10. కర్కాటక రాశి అవుతుంది. మనం ఏం చేస్తాము? కర్కాటక రాశి కారకత్వాలు వాడుకుంటాం. వాడు ఏ పని చేసినా ఎమోషన్తో చేస్తాడు. ఎమోషనల్ కదా, అసలు ఎప్పుడు బిహేవ్ చేసేదంతా ఎమోషన్గా బిహేవ్ చేస్తాడు. తన నడవడిక అంతా ఎమోషన్గా ఉంటుంది. లేదా మొహమాట పడుతుంటాడు. క్రాబ్ అది అతని దశమ భావ కారకత్వం. ఎందుకు? దశమ భావం కర్కాటకమైంది. ఇట్లా మనం ఒక వ్యక్తికి సంబంధించిన దశమ భావానికి మొదలేమో భావకారకత్వాలు వాడుకున్నాం. దాని తర్వాత దశమ స్థానం తెలుసుకుని దశమ స్థానం యొక్క రాశి యొక్క కారకత్వాలు వాడుకుంటాం. మరి అది అంతవరకే, అది నా సాధారణంగా ఉండే తత్వం, అది ఉండే స్థిర స్వభావం. ఆ 10వ భావం వాడికి ఎప్పుడు అంతే. వాడు ఏ కంపెనీలో పనిచేసినా అంతే, ఏ పని చేసినా అంతే. కానీ దాని మార్పు ఎట్లా వస్తుంటుంది అంటే ఆ భావానికి సంబంధించిన ఆ జాతకంలో ఏ బాధ్యతలు ఎవరికి ఉన్నాయి చూడాలి. కర్కాటకం 10వ భావం అయింది కాబట్టి 10వ భావాధిపతి ఎవరు అంటే చంద్రుడు అంట. ఆ చంద్రుడు ఎక్కడున్నాడు చూస్తాం. చంద్రుడి బాధ్యత కదా అతని భావకారకత్వం, అతని దశమ భావానికి బాధ్యత అయింది. అదేవిధంగా చంద్రుడితో పాటు మనం ఎవరు చూస్తాం? ఇంకా భావకారకులు ఉన్నారుగా, గ్రహాలు. భావకారకులు ఏంటి? దశమ భావానికి ఎవరెవరు కారకులు? శని కారకుడు, కుజుడు కారకుడు, సూర్యుడు కారకుడు. అందువల్ల ఈ ముగ్గురు ఎక్కడున్నారు అనేది చూస్తాం. గ్రహాలు, భావాధిపతి అయినటువంటి చంద్రుడు ఎక్కడున్నాడు, ఆ దశమ భావ కారకులైనటువంటి కుజ, రవి, శనులు ఎక్కడున్నారు అది కూడా చూస్తాం. దాని తర్వాత వీళ్ళు ఏ భావంలో ఉండి యాక్టివ్ చేస్తున్నారు దీన్ని చూస్తాం. అంటే ఏ భావంలో ఉంటే ఆ భావాన్ని వాళ్ళు యాక్టివ్గా ఉన్నట్టు కదా, ఆ భావాన్ని వీళ్ళు యాక్టివ్గా చేస్తున్నట్టు కదా. అందువల్ల ఆ జాతకంలో ఈ 4 గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి. దీంతో పాటు అతను జాబ్ చెయ్యాలి అంటే 1, 5, 9 బాగుండాలి. 2 బాగుంటే వనరులు బాగుంటాయి. 6 బాగుంటే అతను బాగా పనిచేస్తాడు. జాబు పోయింది. జాబ్ అంటే ఏంటి? తన జీవనం కోసం చేసే పని. ఆ పని ఎక్కడుంది? 6లో ఉంది. సర్వీస్ అనేది 6లో ఉందిగా. అందువల్ల 6వ భావం సంగతి ఏమైంది అది చూడాలి. 6వ భావపు రాశి ఎవరు, అధిపతి ఎవరు, 6వ భావానికి జాతకంలో ఏం బాధ్యత ఉంది. ఇలా మనం జాబ్ పోయిందనడానికి ఒక లగ్నము దశమమే కాకుండా 6వ భావం చూడాలి. ఈ 1, 5, 9లలో ఏమైనా కొంచెం గ్రహశక్తుల్లో ఏమైనా తారతమ్యం వచ్చేట్టుగా ఉందా అది కూడా చూడాలి. 1, 5, 9 చూడాలి, 6 చూడాలి, 10 చూడాలి. ఇదంతా 10 నుంచి చూడడం కోసం వచ్చింది కదా ఇది. అలా చేస్తున్నప్పుడు ఇతనికి 11 ఎలా ఉండబోతోంది, చేసింది అందడానికి ఎలా ఉంది, ఎక్కువ అందుతుందా, అక్కడేమైనా నకారాత్మక గ్రహశక్తుల కారణంగా అతనికి దొరకాల్సింది దొరకకుండా ఉండే భావన కలుగుతుందా, అందువల్ల 11 చూడాలి. ఈ రకంగా ఏ అంశం చూడాలన్నా 12 భావాలు చూడాల్సి వస్తుంది. ఇన్ని చూస్తూ మళ్ళీ ఏం చెప్పాలో తెలియదు కాబట్టి మనం సాధారణంగా ఉద్యోగం అనగానే 10వ భావం, 10వ భావం ఇంకా కాస్త నెక్స్ట్ స్టెప్లో వెళ్తే 6వ భావం, ఇవి చూస్తాం. ఇవి చూడడమే కాకుండా ఇంతకుముందు చెప్పినట్టుగా జాతకంలోంచి బయటకు వచ్చి టైమింగ్ ఆఫ్ ఈవెంట్కి రావాలి కాబట్టి టైమింగ్ ఆఫ్ ఈవెంట్లో ఏ దశ నడుస్తోంది, ఏ గ్రహపు దిశ నడుస్తుంది,
ఆ గ్రహము జాతక చక్రంలో ఎలాంటి బాధ్యతలు కలిగి ఉంది. ఇవన్నీ ఇలా పెట్టుకుని అసలు గోచారంలో అతనికి ఏది ఎక్కడుంది, గోచారాన్ని ఎక్కడి నుంచి చూస్తాం మరి మనం అంటే పుట్టిన నాడు చంద్రుడు ఉన్న రాశి నుంచి చూస్తాం. గోచారాన్ని చంద్రుడి ఆధారంగానే ఎందుకు చూడాలి? ఋషులు మనకి వాళ్ళు రీసెర్చ్ చేసి చెప్పారు. ఇదైతే బాగుంటుంది బాబు అన్నారు. ఇదైతే బాగుంటుందని సూత్రాలు ఇచ్చారు కానీ అది కాకుండా ఇంకోటి కూడా నేను చూసుకుంటాను అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు, ఇబ్బంది ఏమి నిషేధించలేదు. సాధారణంగా మనం చంద్రుడు ఉన్న రాశిని తీసుకుంటాం. చంద్రుడు ఉన్న రాశిని మనం జన్మ రాశి అని కూడా అంటామండి. సాధారణంగా జన్మ నక్షత్రం అంటే పుట్టిననాడు చంద్రుడున్న నక్షత్రం. జన్మరాశి అంటే పుట్టిననాడు చంద్రుడున్న రాశి. చంద్రలగ్నము అంటే పుట్టినప్పుడు చంద్రుడున్న రాశి. జన్మలగ్నము జన్మరాశి ప్లస్ చంద్రలగ్నము అంటే ఒకటే. చంద్రలగ్నం అన్న జన్మరాశి అన్న చంద్రలగ్నం. ఎందుకు ఇచ్చారా చంద్రుడికి ప్రాముఖ్యత? ఏమన్నా అంటే మనకి ఏం చెప్పుకుంటాం, మనఃకారకుడు అని. మనఃకారకుడు అని కాదు. ఆలోచించండి, గోచారం అంటే మారుతూ ఉండడం కదా. మొన్న పుట్టినాటి గోచారం మర్నాడు మారిపోయింది. మర్నాడేంటి, మరుక్షణమే మారుతుంది, కానీ మనం చూసుకోవడానికి మర్నాడు మారుతుంది, గ్రహస్థితి మారుతుంది కదా. ఈ మార్పు జరగడానికి గ్రహాలు కారణం. ఈ గ్రహాలు ఈ మార్పును మార్పుకు అవి కారణం అవుతున్నప్పుడు అవి మారుతుంటేనే కదా మనకు మార్పు వచ్చింది. ఆ మార్పుల్లో మనం ఎవరి మార్పుని మనం ఒక గైడెన్స్ గా తీసుకుందామంటే ఎవరు ఎంత ఎక్కువగా మారిపోతే వాళ్ళని తీసుకోవాలి కదా. ఎవరు ఎక్కువ మారుతారు అంటే ఎవరు తొందరగా రాసులు మారుతారు? చంద్రుడు ఒక్కడే మారుతారు. అందరికన్నా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతారు. ఎట్లా? 2.25 రోజుల్లో రాశి మారుతారు. ఇంకా ఏ గ్రహమైనా మారుతుందా? ఒక్క చంద్రుడు మాత్రమే ప్రతి 2.25 రోజులకి రాశి మారుతారు. మనం పుట్టినాడు అప్పటికి వచ్చి ఆల్రెడీ ఒక రోజు అయితే మళ్ళీ 1.5 రోజుకే 1.25 రోజుకే మారిపోతాడు. మనం పుట్టినాడు ఆల్రెడీ ఆ రాశికి వచ్చి 2 రోజులు అయి ఉంటే ఇంకా పావు రోజుల్లోనే మారిపోతాడు. ఈ విధంగా అత్యంత వేగంగా రాసులలో మార్పు చెందేటువంటి, రాసులలో ముందుకు వెళుతూ ఉండేటువంటి గ్రహం ఏదైతే ఉందో ఆ గ్రహపు రాశిని జన్మరాశి చేశారు. జన్మ లగ్నం వేరు, జన్మ రాశిని వేరు చేశారు. అదే చంద్రలగ్నం. మొన్న ఈ మధ్య మనకి ఎవరో ఫ్రెండ్ ఈ విషయం అడిగాడు, దానికి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఇదే విధంగా. అతనేమో దశా విధానం కోసం అడిగాడు. దశా విధానంలో చంద్రుడు ఉన్న నక్షత్రమే ఎందుకు తీసుకుంటారు అన్నాడు. మనఃకారకుడు కాబట్టి అన్నాడు. కాదు నాయన, చంద్రుడే అన్ని గ్రహాలలోకెల్లా త్వరగా మారుకుంటూ వెళ్ళే గ్రహం కాబట్టి ఆ గ్రహం ఆధారంగా టైమింగ్ ఆఫ్ ఈవెంట్స్ కూడా తీసుకోవాలి. కానీ ఆ గ్రహాన్ని తీసుకోమలే. ఆ గ్రహం ఏ నక్షత్రంలో ఉంటే ఆ నక్షత్రాధిపతిని తీసుకోమన్నారు మొట్టమొదటి దిశానాథుడిగా. ఉత్తర దిశలో ఉంటుంది. మనం దశా విధానం నేర్చుకుంటాం. సో దశా విధానాలలో చంద్రుడు ఉన్న నక్షత్రపు అధిపతి ఎందుకు అవుతాడు అంటే కారణం ఇది. చంద్రుడు మనఃకారకుడు కాబట్టి అని కాదు, అంతకన్నా ఆత్మకారకుడు సూర్యుడు ఉన్నాడు కాబట్టి ఆయన నక్షత్రం తీసుకోవచ్చు. అంతకన్నా మనం జీవించాలంటే మనకి బుద్ధి ఇదంతా జ్ఞానం అంతా కావాలి. గురువు నాడు గురువు నక్షత్రం తీసుకోవచ్చు, గురువు ఉన్న నక్షత్రం తీసుకోవచ్చు కదా. చంద్రుడు ఒక్కడే అంత ప్రత్యేకమా? కారకత్వాల ఆధారంగా కాదు. చంద్రుడు 1/8 1/9 అందరూ సమానులే. కానీ అందరిలో ఫాస్ట్గా వెళ్ళేవాడు చంద్రుడు కాబట్టి మనం ఫాస్ట్గా వెళ్ళేవి చూడాలనుకుంటున్నాం కాబట్టి చంద్రుడి నక్షత్రం ఆధారంగా ఆ గ్రహాన్ని మనం దశానాథుడిగా తీసుకుంటాం. అదేవిధంగా ఆయన పుట్టినప్పుడు ఉన్న నక్షత్రాన్ని జన్మ నక్షత్రంగా తీసుకుంటాం. ఆయన మనం జాతకుడు పుట్టినప్పుడు ఉన్న రాశిని జన్మరాశిగా తీసుకుంటాం. ఈ విధంగా చంద్రుడు ఆధారంగా మనం కొన్ని ఏవైతే
సాధనాలు రూపొందించుకున్నామో అవి చంద్రుడి కారకత్వంగా కాదండి. చంద్రుడి గమన వేగం కారణంగా మాత్రమే. ఏ గ్రహమైనా చంద్రుడి కన్నా ఫాస్ట్గా వెళ్ళే గ్రహం ఉండి ఉంటే బహుశా మనం దానికి ఆ గ్రహాన్ని తీసుకునేవాళ్ళం. ఎంకన్నా ఈ స్థితి ఫోన్ చేసింది చూడొకసారి. అమ్మా ఒక్క నిమిషం బాబాయ్తో మాట్లాడు. సో మనకి చంద్రుడు అందువల్ల చాలా ఇంపార్టెంట్. ఇంకా ఏంటి, చంద్రుడు మనకు దగ్గరగా కనపడేటువంటి బింబగ్రహం. మనకి సూర్యుడు బింబగ్రహమే, చంద్రుడు బింబగ్రహమే. కానీ సూర్యుడిని తీసుకోవడానికి ఒక ప్రాతిపదిక, చంద్రుడిని తీసుకోవడానికి ఒక ప్రాతిపదిక. రెండు బింబగ్రహాలు మన జీవితాలని ఇప్పుడు పూర్తిగా ప్రభావితం చూపే ఈ రెండింటి మధ్యలోనే కదా మనం. ఆ విధంగా మనకి సూర్య చంద్రుల్లో చంద్రుడు అతి ముఖ్యమైన జన్మరాశికి అధిపతి అవుతాడు. జన్మరాశికి ఆయన కారణమవుతాడు. అధిపతి ఆ రాశి అధిపతి అవుతాడు. ఆయన ఏం కాదు. ఆయన దశ మొదలు కాదు. ఆయన ఏ నక్షత్రంలో ఉన్నాడో ఆ నక్షత్రపు దశ మొదలు. ఆ నక్షత్రం యొక్క ప్రభావం మన మీద ఎలా ఉంటుందంటే చంద్రుడు ఉన్నందుకు ఉంటుంది. చంద్రుడు ఆ నక్షత్రంలో ఉంటే ఆ రెండు కాంబినేషన్స్ ద్వారా నాకేం జరుగుతుంది అనేది వాళ్ళు ఫిక్స్ చేశారు. చంద్రుడు అశ్వినిలో ఉంటే ఏంటి ఫిక్స్ చేశారు, చంద్రుడు భరణిలో ఉంటే ఏంటి ఫిక్స్ చేశారు. అదేంటి, నేను స్థూలంగా ఎలా ఉంటానని చెప్పుకోవడానికి. ఎందుకు, చంద్రుడు ఉన్న నక్షత్రము ఒక లగ్నంలో ఉంది కాబట్టి, చంద్రలగ్నపు నక్షత్రం కాబట్టి ఆ నక్షత్రం ప్రకారం మన జీవితంలో ఉండే అవకాశం ఉంటుంది. అది ఒకటి 1/3. ఇంకోటి ఏమన్నారు, నువ్వు పుట్టిన లగ్నమే అన్నారు. పుట్టిన లగ్నపు నక్షత్ర రాశిని బట్టి నీ తత్వం ఉండొచ్చు అన్నారు. అందువల్ల అది భావకారకత్వాల్లో మొదటి భావమే. భావకారకత్వాలు చూసుకుంటున్నప్పుడు మన వాళ్ళు ఏం చెప్పారంటే చంద్రలగ్నము చూడాలి, రవి లగ్నము చూడాలి, జన్మ లగ్నము చూడాలి. ఈ 1 నుంచి 12 లెక్క పెట్టడం కేవలం పుట్టిన లగ్నం నుంచే కాదండి, చంద్రుడి నుంచి కూడా చూడాలి, రవి నుంచి కూడా చూడాలి. చూసి ఏవైతే కలగలిపిన తర్వాత 6వ భావం చంద్రలగ్నం ప్రకారం ఏమిటి, రవి లగ్నం ప్రకారం ఏమిటి, తర్వాత సూర్యలగ్నం ప్రకారం ఏమిటి, రవి లగ్నం ప్రకారం ఏమిటి, చంద్రలగ్నం జన్మలగ్నం ప్రభావం ఏమిటి. ఆ 6వ భావం ఏ రాశి వస్తుంది, 3 వేరు రాశులు అనుకోండి, వాడి పనిచేసే విషయంలో 3 రకాలుగా ఉంటాయి. పనిచేసే విషయంలో 3 ఎలా ఉంటాయి అంటే, ప్రతి జాతకుడికి సూర్యుడు చంద్రుడు తన స్వస్వభావం ఉంటుంది. స్వస్వభావం అనేది లగ్న రాశి ప్రకారం వస్తుంది. సూర్యుడి కారణంగా తాను ఎలా పనిచేస్తాడో తెలుస్తుంది. పనిచేయడం అంటే ఎలా కనబడుతుంటాడో, ఏమేమి అది ఆప్టిట్యూడ్ ఏమిటి అనేది. చంద్రుడి కారణంగా అతని మనస్సు, ఎమోషన్స్ ఎలా ఉంటాయి. మనం అంటాం కదా త్రికరణములు, మనస్సు, వాక్కు, కర్మ. ఈ మనస్సు, వాక్కు, కర్మలే కొంచెం లోతుగా వెళితే మనకి చంద్ర రవి జన్మ లగ్నాలు. మనం మనోవాక్కాయ కర్మల్లో ఎలా ఉంటాము అంటే ఆ 3 లగ్నాలు ఎలా ఉంటాయో అలా ఉంటాము. ఇది మీరు గమనించండి. రవి జన్మలగ్నం ఒకే రాశి అయిన వాళ్ళకి, చంద్రుడు జన్మలగ్నం ఒకటే అయిన వాళ్ళకి, ఈ 3 వేరువేరుగా ఉన్న వాళ్ళకి మీరు గమనించండి. ఆ వ్యక్తి యొక్క జీవితంలో ఆ వ్యక్తి మూర్తిమత్వం, ఆ వ్యక్తి పర్సనాలిటీ ఎలా ఉంటుంది. సో ఇలా మనకి భావకారకత్వాలు ఆధారంగా చేసుకుని రాశికారకత్వాలను దాంట్లో అన్వయించి తర్వాత గ్రహకారకత్వాలను కలిపితే అప్పుడు మనం సూచనలు ఇవ్వడానికి మనకి సమాచారం ఉంటుంది. ఇది రాశి గ్రహ భావకారకత్వాల మేళవింపు అంటున్నాం. మేళవింపు అంటే బ్లెండింగ్. సో మనకి ఈ బ్లెండింగ్ టెక్నిక్ తెలియాలి. ఇదంతా నేను మీలో ఈ బ్లెండ్ చేయడానికి కావలసినటువంటి ఆలోచన ప్రేరేపించడానికి చెబుతున్నాను. ఇది అని రూల్ చెప్పట్లేదు నేను, ఇది మీ ఇష్టం. ఎందుకంటే మన ఋషుల స్టైల్ ఏంటంటే ఇది సూత్రం బాబు పెట్టుకో, ఈ సూత్రాన్ని ఎలా అన్వయించాలో నీది నువ్వు ఉపయోగించాలన్నారు. అది మనం ఉపయోగించాలి. మనం అది మర్చిపోతున్నాం. పుస్తకంలో ఏం రాసింది అది వాడుకుంటున్నాం. అలా వాడకూడదు. మీరు మీ యొక్క దాన్ని ఏమంటాం,
మీ అసెస్మెంట్, మీరు చేసే సమీక్షకు ఆధారంగా మీకు అర్థమైన తీరుగా మీరు అర్థం చేసుకుని దాన్ని అన్వయించి చెప్పాలి. అప్పుడు మీలో ఈ శాస్త్రానికి సంబంధించిన అసలు విజ్ఞానం గురించిన పరిశోధన ఎక్కువ అవుతుంది. ఒకసారి ఈ శాస్త్ర సంబంధంగా మీరు పరిశోధన చేస్తున్నారు అంటే మీరు ఉపాసన అనేది ఎక్కువ చేస్తున్నారు అని అర్థం. మీరు ఉపాసన చేస్తున్నారు అంటే ఆ శాస్త్రం మీకు అవగతం అవుతుంది అని అర్థం. అంటే ఉపాసన చేస్తే జ్ఞానం సాక్షాత్కరిస్తుంది. సాక్షాత్కరించడం అంటే ఏంటి? కనపడడం అంటే ఏంటి? మనలో రావడం. సో గ్రహ రాశి భావ కారకత్వాల మేళవింపు కోసం గ్రహ కారకత్వాలు అంటే ఏంటి, రాశి కారకత్వాలు అంటే ఏంటి, కారకత్వాలు అంటే ఏంటి అనేది మనం పూర్తిగా క్షుణ్ణంగా తెలుసుకొని ఉండాలి. దయచేసి భావాలని సంకుచితపరచకండి. ప్రతి భావంలో అన్ని భావాలు ఉంటాయి. ఆ భావం ఆ దానికి సంబంధించింది ఎక్కువగా డామినెంట్ ఉంటుంది, ఎక్కువగా బలంగా ఉంటుంది. అక్కడి నుంచే అందుకే నేను ఆరంభంలో చెప్పాను అనుకుంటా, ఈ హౌసెస్, ఇళ్ళు అనేవి ఇంగ్లీష్లో వెస్టర్న్ ఆస్ట్రాలజీ పుస్తకాలు ఏముంటుందో తెలుసా, అవి మన జీవితాలని విస్తరించే విషయాలు అంటారు. అక్కడి నుంచి అది మేనిఫెస్ట్ అవుతాయి. ఉద్యోగం నేను చేస్తాను, ఎలా చేస్తాను, ఏం చేస్తాను, ఎలాంటి ఉద్యోగం చేస్తాను అనేది 10వ రాశి నుంచి మేనిఫెస్ట్ అవుతుంది. అక్కడి నుంచి విస్తరిస్తుంది. కానీ అక్కడి నుంచి పుట్టుకురాదు. అది మిగతా 9 భావాల నుంచి, 10 భావాల నుంచి, 11, 12 భావాల నుంచి కలిస్తే కదా పుట్టుకొచ్చేది. అన్ని చిన్న వేర్ల లాంటివి. చెట్టు ఒక్కటే కనబడుతుంది. అలా ప్రతి భావము ఒక చెట్టు లాంటిది. దానికి కింద అన్ని వేర్లన్నీ మళ్ళీ 12 భావాలతో కలిసి ఉంటాయి. సో 12 భావాల వేర్లు కలిసిన 12 కాండవులు భావచక్రం, జాతక చక్రం. ఆ కాండంలో ఈ కాండంలో అనుభావం, ఈ కాండంలో ఘనభావం, ఈ కాండంలో మిత్రభావం అంటే స్నేహభావం, స్నేహితులు, సహకార భావం. అట్లా మనం భావాలను లెక్క పెట్టుకోవాలి. 12 భావాలకి 12 చెట్లు కనపడతాయి. 12 చెట్ల కింద మొత్తం 12 రాసుల మీద 12 భావాలకు సంబంధించిన వేర్లు కలిసి ఉంటాయి. ఆ పైన పూత వేరు, చెట్టు వేరు, పూతకి పండే పండు వేరు అవుతుంది కదా. అలాగే మన జీవితము అనేది ఈ 12 భావాలకు సంబంధించి 12 రాసుల ద్వారా 9 గ్రహాల ఆధారంగా మనకి అందుతూ ఉంటుంది. ఈ మేళవింపుని బాగా గమనించాలి, చాలా ముఖ్యమైనది. దానికోసం మనకి ఏం తెలియాలి? అసలు భావం అంటే ఏంటి, భావాలు అంటే ఏంటి, ఏ భావం అంటే ఏంటి, అదేవిధంగా రాసులు, రాశి ఏ రాశి, ఆ రాశి కారకత్వాలు ఏంటి మనకు చూసుకున్నాం. రాశి కారకత్వం చెప్పుకున్నాం. అగ్ని, భూమి, వాయువు, జలతత్వం అన్నాం. చరా స్థిర అధి స్వభావం అన్నాం. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలన్నాం. భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నాం. ఏ విషయం మనం వదిలిపెట్టాం? అన్నీ నేను చెప్పి ఉండకపోవచ్చు, కానీ వీలున్నంత ఎక్కువగా మీకు నోట్స్లో ఇచ్చాను. ఇదంతా ఏంటి అంటే నేను చెప్పడం అనేది కాదు ముఖ్యం. మీరు దానికి సంబంధించిన ఆలోచన చేసి మిమ్మల్ని మీరు ఎలా ఇంకా పెంచుకుంటారు ఆ పరిజ్ఞానాన్ని, అది మీరు పెంచుకోవాలి. మనం చిన్నప్పుడు అంతా 1వ తరగతి నుంచి 10వ తరగతి దాకా, 1వ తరగతి నుంచి 3వ తరగతి వరకు బాలశిక్ష నేర్చుకున్నప్పుడు ఆ నేర్చుకున్నది అంతా మనకు అసలు ఇప్పుడు గుర్తుందా? లేదు. కానీ ఆ నేర్చుకున్నదే కదా మనం తర్వాత నేర్చుకున్న దానికి ఆధారమైంది. అందువల్ల మనం బాలశిక్ష నేర్చుకున్నప్పుడు మనం విస్తరించాలి, జ్ఞానాన్ని పెంచుకోవాలి, పరిధి పెంచాలి. అంటే మనం దాని గురించి ఆలోచిస్తే కదా పెరిగేది. సో అందువల్ల మనం ఇక్కడ నేర్చుకుంటున్న ప్రతి విషయంలోనూ చాలా చాలా స్థూలంగా దాన్ని తీసుకొని సూక్ష్మంగా ఆలోచించి విస్తరణ చేసి అందుకోండి. ఆ క్రమంలో మనం ఇప్పటికీ జాతక చక్రం, మెయిన్గా జ్యోతిషం అంటే ఏంటి, జ్యోతిష్యులు అంటే ఏంటి, అసలు ఈ జాతక చక్రం ఎలా వస్తుంది, అసలు ఏంటది జాతక చక్రం అంటే ఏంటి అనుకున్నాం మనం కర్మ సిద్ధాంతం ప్రకారం? ఈ జన్మకి ప్రారబ్ధాన్ని ఎలా అనుభవిస్తామో సూచించే పట్టిక. ప్రారబ్ధాన్ని ఎలా అనుభవించబోతున్నామో చెప్పి సూచించేటువంటి ఒక చిత్రం, అది జాతకం. కర్మ సిద్ధాంతం ఆధారం. అది ఎలా ఉండబోతోంది?
నాకు కష్టాలు ఎక్కువగా ఉండబోతున్నాయా, సుఖాలు ఎక్కువ ఉండబోతున్నాయా, ఎలా ఉండబోతున్నాయి అని చెప్పుకొచ్చేది గ్రహాల స్థితి, పరిస్థితి, వాటి గ్రహాల స్థితిగతులు, గ్రహాల బాధ్యతలు తెలుస్తాయి. ఎప్పుడెప్పుడేం జరగబోతోంది అంటే దశల్లో చూస్తాం. ఇప్పుడేం జరగబోతుంది అంటే గోచారం చూస్తాం. ఈ విధంగా జాతకాన్ని గురించి మనం చెప్పుకుంటున్నప్పుడు ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకొని మనం ఒక జాతక చక్రాన్ని పరిశీలించాల్సి ఉంటుంది. అంతేగాని జాతక చక్రం ఇవ్వంగానే తీసుకుని దాంట్లో గురువు ఎక్కడ ఉన్నాడు, శుక్రుడు ఎక్కడ ఉన్నాడు చూసి ఆ గురువే ఇవన్నీ చేస్తున్నాడు, ఆ శుక్రుడు ఇవన్నీ చేస్తున్నాడు అంటే లాభం లేదు. ఏ ఒక్క గ్రహము తాను స్వతంత్రించి ఏది చేయలేదు. దానికి ఆ జాతకంలో ఉన్న బలాబలాల ఆధారంగా మనం షడ్ బలాలు అనుకున్నాం, కొన్ని బలాలు. ఆ బలాలు ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే అది మళ్ళీ అడ్వాన్స్లో చూసుకోవాలి, మనం ప్రాథమికంలో లేదు అది. దాంట్లో ఆ బలాల ఆధారంగా అది స్వక్షేత్రంలో ఉంటే కాస్త ఎక్కువ క్వాలిటీతో, ఉచ్చక్షేత్రంలో ఉంటే కాస్త ఎక్కువ క్వాలిటీతో అది ఫలితాన్ని ఇవ్వగలిగే శక్తి ఉంటుంది, సామర్థ్యం ఉంటుంది, ఎబిలిటీ అనేది ఉంటుంది. ఇది మనం అర్థం చేసుకుని దాన్ని బట్టి అది ఏ భావంలో బలంగా ఉంది, ఏ భావం అదే దాని ప్రతినిధిత్వం ఉంది, వాటిని బట్టి మనం ఆ జాతకుడికి చెప్తూ ఉంటాం. అయితే అన్నీ మనం చెప్పడానికి మన దగ్గర టైం లేదు, అతనికి వినడానికి అతనికి టైం ఉండదు. అతను కానీ ఆమె కానీ వాళ్ళు ఏదో ఒక సమస్యతో వస్తారు, ఆ సమస్యకు సంబంధించి మాత్రం చెప్పమంటారు. అందువల్ల మనం జాతకాన్ని చూసే విషయంలో విషయాల వారీగా ఎక్కువ విశ్లేషణ చేసేటువంటి టెక్నిక్ ఎక్కువ నేర్చుకోవాలి. జాతకం చెప్పడం కోసం టెక్నిక్ నేర్చుకోవాల్సిన పని లేదు, అది అన్ని కలిపితే జాతకం చెప్పడం. అందువల్ల స్థూలంగా ఒక వ్యక్తి జన్మించినప్పుడు జాతకం వేయాలన్నప్పుడు వేసినప్పుడు ఏమేం చెప్పవచ్చు, ఏ భావం ఎలా ఉండబోతుందో చెప్పవచ్చు. అలాంటి విషయాల మీద మనం ఆధారపడి ఈ భావ రాశి గ్రహ కారకత్వాలను మేళవించి తర్వాత దశావిధానం ద్వారా, గోచారం ద్వారా ఏమి ఎప్పుడు జరగబోయే అవకాశం ఉందో సూచించడమే జ్యోతిష్కుడి యొక్క పని. సో ఈనాటికి ఇవి మాత్రం చెప్పుకుందాం. ఇప్పటిదాకా జరిగిన రాశి భావ గ్రహ కారకత్వాల మీద కానీ ఇంకా ఏ విషయం మీదైనా కానీ రాబోయే విషయాల మీద కాకుండా జరిగిపోయిన పాఠ్యాంశాల విషయంలో మీకు ఎలాంటి అనుమానాలు, సందేహాలు, ప్రశ్నలు ఉన్నా ఇప్పటి నుంచి 10-15 నిమిషాల్లో పూర్తి చేసుకుందాం. దయచేసి ముందుకు రండి. ఇప్పటిదాకా జరిగిన పాఠాలన్నీ స్పష్టంగా ఉన్నాయా లేదా ఒకసారి చెప్పండి. ఇదంతా నేను అడిగేది ముఖ్యంగా మొట్టమొదటిసారి పాఠాలు వినడానికి వచ్చిన, జ్యోతిషం నేర్చుకుందామని వచ్చినటువంటి మిత్రులు. ఓకేనా? మిగతా వాళ్ళు కూడా అడగవచ్చు, అదే పర్వాలేదు. సో దయచేసి చెప్పండి. సార్ నమస్తే అండి. పంచగ్రహ కూటమిలో రాహు యాక్ట్స్ యాజ్ అన్ ఏజెంట్ ఫర్ ద అదర్ 4 ప్లానెట్స్ అన్నారు కదా. సాటర్న్ కూడా రాశి లార్డ్ కాబట్టి, ఇప్పుడు జూపిటర్ చూస్తున్నాడు కదండి మిథునం నుంచి, ఆయనకి కూడా ఏజెంట్ గా చేస్తారు. సారీ, మిథునం కదా, నేను కర్కాటకంలో ఉన్న ధ్యాసలో చెప్పాను. ఓకే సార్, దట్స్ వాట్ ఐ గాట్. థాంక్యూ సార్. నేను కర్కాటకంలో ధ్యానం చేశాను. ఓకే సార్. కేతుగ్రస్త చంద్రగ్రహణం అంటే కేతు మూన్ అంతేనండి, ఇంకేమన్నా కలుస్తాయా? ఏముండవు. కేతు దగ్గరికి చంద్రుడు వచ్చినప్పుడు గ్రహణం వస్తే కేతుగ్రస్త. ఓకే, అంటే రాహు దగ్గర సూర్యుడు ఉన్నప్పుడు వస్తే రాహుగ్రస్త. అంటే ఇప్పుడు మూన్ మంత్లీ రాహుతో గాని కేతుతో గాని ఉన్నప్పుడు సూర్యుడు అటువైపు ఉండాలి, ఒకవైపు ఉండాలి. అంటే ఇప్పుడు పౌర్ణమికి ఎప్పుడు మూన్ సన్ ఆపోజిట్ గా 1/7 లో ఉంటారు కదండి. అంటే ఎవ్రీ మంత్ గ్రహణం వస్తుంది కదండి. అయితే ఎవ్రీ మంత్ గ్రహణం రాదు. అదే నేను మొదట్లో చెప్పాను. ఎవ్రీ మంత్ గ్రహణం ఎందుకు రాదంటే ఆ రాహుకేతు బిందువులు అక్కడికే రావు, సమతలం మీదకి రాదు. భూమి, సూర్యుడు, చంద్రుడు సమతలం మీదకి రావాలి. తలం, ప్లేన్. ఓకే, అంటే మన చార్ట్ లో కాదండి. కదమ్మా, అసలు మామూలుగానే. ఓకే ఓకే, వాళ్ళు సమతలం మీదికి వస్తే గ్రహణం వస్తుంది, సమాంతరంగా వస్తే పూర్ణిమ, అమావాస్య వస్తాయి. ఇప్పుడు మన చార్ట్ లో రాహు మీద మూన్ వచ్చినప్పుడు అది గ్రహణం అనరు కదా అసలు. అది గ్రహణం అనరు, కానీ ఆ జాతకులకి గ్రహణ ప్రభావం ఉంటుంది. ఓకే సార్. రాహు తర్వాత చంద్రుడు కలిస్తే ఉండే ప్రభావం, గ్రహణ ప్రభావం కొంత ఉంటుంది. అంటే బర్త్ చార్ట్ లోనే ట్రాన్సిట్ లో కూడా చూడాలి.
బర్త్ చార్ట్ లో మీకు రాహువు చంద్రుడు గాని, రాహువు సూర్యుడు గాని, కేతువు చంద్రుడు గాని, కేతువు సూర్యుడు గాని కనుక ఉంటే ఉమ్, ఆ రోజు పుట్టిననాడు గ్రహణం వచ్చినా రాకపోయినా ఉమ్. వాళ్ళ జీవితాల్లో వాళ్ళకి సంబంధించిన రవికి చంద్రుడికి సంబంధించిన వరకు కొంత ఏదో ఒక రకమైనటువంటి మార్పు ఉంటుంది. ఓకే సార్. అది ఇప్పుడు లైఫ్ లాంగ్ ఇప్పుడు మన ట్రాన్సిట్ లో కూడా ఆ ప్రభావం వస్తుందా సార్? వస్తుంది. ఆ ప్రభావం వచ్చినప్పుడు మనకు ఆ ట్రాన్సిట్ అవుతున్నప్పుడు కూడా ప్రభావం. ఓకే, థ్యాంక్ యూ. అది ఎప్పుడు అంతే కదమ్మా, రాహుకేతువులు ఉన్న చోటికి సూర్యచంద్రుడు వచ్చినప్పుడు పున్నమ అమావాస్యలు కావాలి. అదేలేండి. ఇప్పుడే కదా. అది అంటే మన ప్రతి నెల జాతకానికి కూడా అది వర్తిస్తుందా అని. అమ్మా, అంటే జన్మ జాతకానికి కూడా అది అది వర్తిస్తుంది. వర్తిస్తుంది. ఆ భావం లేకుండా ఎక్కడ పోతా, లైట్స్ ఆ రోజు ఉన్నాయి కదా అట్లా. ఓకే సార్, వాటిని వాడి దగ్గరికి గ్రహణ దోషం అంటారండి. అయ్యా థ్యాంక్ యూ. వాటిని గ్రహణ దోషం అంటారు. థ్యాంక్ యూ సార్. నమస్కారం గురువు గారు. చెప్పండి. మీరు ఇందాక రత్నాల గురించి చెప్తూ 1, 5, 9 అవి మనం పెట్టుకోవచ్చు అన్నారు కదండి. అవును. అది మనము ఇవి రత్నాలు లగ్నాల్ని బట్టి పెట్టుకోవాలా నక్షత్రాలని బట్టి పెట్టుకోవాలా గురువు గారు? చాలా మంది నక్షత్రాలకి ఇవి ఇవి అని చెప్పేస్తుంటారు కదా. ఒకటమ్మా గుర్తుపెట్టుకోండి, నక్షత్రాలను బట్టి పెట్టుకున్నప్పుడు ఏ నక్షత్రాన్ని పెట్టుకుంటారు? అంటే మన జన్మ నక్షత్రానికి గురువు గారు. జన్మ నక్షత్రం అంటే ఏంటి? అశ్వని, భరణి అవి కాదు, జన్మ నక్షత్రం అంటే ఏంటి చెప్పండి ముందు. ఏ నక్షత్రం? చంద్రుడు. చంద్ర లగ్నం గురువు గారు. పుట్టినప్పుడు చంద్రుడు ఉన్న నక్షత్రం. ఆ చంద్ర లగ్నం అంటే చంద్ర లగ్నపు నక్షత్రాన్ని బట్టి చేస్తున్నారు. అవును గురువు గారు. మరి మీరు పుట్టినప్పుడు ఒక చంద్ర లగ్నమే లేదు కదా, సూర్య లగ్నం కూడా ఉంది, జన్మ లగ్నం కూడా ఉంది కదా. అవునవునండి. వాటిని ఏం చేస్తున్నారు? అందువల్ల నక్షత్రాన్ని బట్టి పెట్టుకోవడం అనేది మీ మానసికమైనటువంటి విషయాలు, చంద్ర సంబంధమైన విషయాలు బాగుండాలి అనుకుంటే పెట్టుకోవడం. ఓ ఓకేనండి. ప్రతి విషయానికి ఆ లగ్నం పెట్టుకుంటే అంత బాగుండదు. ఎందుకంటే ఆ లగ్నం, ఆ పుట్టిననాటి ఆ లగ్న నక్షత్రానికి ఇంకో గ్రహం మనకి మంచి ఇంపార్టెన్స్ గా, గురు గ్రహం ఎక్కడో ఆపోజిట్ లో ఉండి ఏదో మనకి నెగిటివ్ ఎనర్జీ ఇచ్చే గ్రహం లాగా ఉంటే ఆ గురువు నుంచి ఎప్పుడు మళ్ళీ ఇది పెట్టుకున్నది అదే వస్తుందిగా. ఓ అంతే, అదే నక్షత్రాన్ని బట్టి పెట్టుకోరు. సాధారణంగా జన్మ లగ్నానికి అధిపతి ఏ గ్రహం అవుతుందో ఆ అధిపతికి గాని, దాని తర్వాత దానికి యోగకారకులు అయ్యేటువంటి 1, 5, 9 కాబట్టి 5వ రాశి 5వ భావపు భావాధిపతి సంబంధించింది కానీ 9వ భావాధిపతికి సంబంధించింది కానీ రత్నం పెట్టుకోవాలి. అది ఎందుకంటే అది మనమే, జాతకుడే, జాతకురాలే 1, 5, 9 కాబట్టి మనది మన రత్నం మనం పెట్టుకున్నట్టు అవుతుంది. అలాగని ప్రతిదీ అలా పెట్టుకోవడానికి వీలుండదు. ఒక్కోసారి 1, 5, 9 ఉన్న గ్రహాలకి దుస్థాన బాధ్యతలు కూడా రావచ్చు. మేషలగ్నం వాడికి మేషంలో కుజుడు 1, 5 సూర్యుడు, 9 గురువు. అవునండి. మేషంది పెట్టుకుంటే 8వ అధిపతి కూడా పెట్టుకుంటున్నట్టేగా. అవునండి. ఇంకొకటి 12 గురువుది పెట్టుకుంటే 12 కూడా పెట్టుకున్నట్టు. అప్పుడు పెట్టుకోకూడదు. అది ఆలోచించాలి, అట్లాంటివి కూడా చూసుకొని మనకి. అందుకే రత్నాలు పెట్టుకోవాల్సిన అవసరమే లేదు అసలు. ఆ రత్నాలు పెట్టుకునే బదులు ఆ రత్నాల పైసలు పక్కన పెట్టేసి అవి పొదుపు చేసుకుని హాయిగా ధనకారకుడు అనే గురువుని స్మరించుకుని ఏ గ్రహాలు ఆ గ్రహాలకు రోజు పూజ చేసుకోవడం బెటర్. జపాలు చేసుకోవాలన్నారు కదండి. పూజ స్తోత్రం చేయండి, జపం కూడా అక్కర్లేదు. అదే ధన్యవాదాలు గురువు. యోగకారకుల్ని రోజు పూజిస్తే మంచిది. ధన్యవాదాలు గురువు గారు. ఇంకా సార్, గురువు గారు నమస్కారం. ఈ జెంట్స్ ఎక్కువ నవరత్నాల ఉంగరాలు పెట్టుకుంటారు కదా సార్, అవి పెట్టుకోమని చెప్తారా లేకపోతే అవి పెట్టుకుంటే మంచిదని? అమ్మ, రోజు ట్రావెల్ చేసేవాడు బస్ పాస్ తీసుకుంటా అంటాడు. బస్ పాస్ ఓకే ఓకే, ఇష్టం, అది పెట్టుకుంటే అనుకుంటాడు. కానీ ఆ నవరత్నాలు పెట్టుకున్నంత మాత్రాన నవగ్రహాలు ఒక తీరుగా ఉండవు. చాలా మంది చెప్తుంటారు, ఆయన చెప్పారు మేము పెట్టుకున్న తర్వాత చాలా చేంజ్ ఉంది.
గ్రహాలు పెట్టుకోవడం అనే విషయంలోనే నేను చెప్తున్నా కదా విషయం. ఓకే. ఆ ఎక్స్ట్రా ఎనర్జీ ఎందుకు? అది తలనొప్పి తెచ్చే ఎనర్జీ కదా. ఇంకోటి ధాన్యాలు కూడా చెప్పారు కదా గురుగారు. ఇంతవరకు మేమైతే కదా ఎట్లా మీరు కూడా అంటే మీరు వాడాలి, మీరు దానం ఇయ్యాలి అన్నారు కదా. ఈ వాడడం అనేది ఇప్పుడు మీ ద్వారానే వింటున్నాను గురుగారు. ఎప్పుడు చూసినా కూడా నేను 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 ఏదో ప్రత్యేకంగా మీకు చెప్పట్లేదమ్మా. ఆ ధాన్యం ఎందుకు వచ్చిందో చెప్పాను. కరెక్టే గురుగారు. అంటే ఇయ్యడము తినడం కూడా మనకి అవును అవును తినాలిగా, మనకి బేసిక్ గా కావాలి కదా. అందువల్ల మనం తినగలిగేంత, మనకు అరిగించుకోగలిగేంత ముందు తినాలి. అంటే మనం ఆచరించి ఇంకోళ్ళకి చెప్పాలన్నట్టు అది మనం తిని ఇంకోళ్ళకి కూడా పెట్టాలని. ఇది ఆచరణకు సంబంధించింది కాదు. ఆ మీకు బలం కావాలి. గ్రహ బలం. ఓకే. ఆ గ్రహ బలం ఆ ధాన్యంలో ఉంది. అది మీరు తింటే మీకు ఎక్కువ డైరెక్ట్ గా వచ్చేస్తుంది కదా. ఓకే. మీరు అంత డైరెక్ట్ గా వస్తుంది కదా అని మీరు కిలోల కిలోలు తినలేం కదా. తినలేం. కానీ కిలోల కిలోలు తింటేనే ఆ గ్రహశక్తి మీలో పెరుగుతుంది. అందువల్ల మనం చేస్తాం, రోజు మనం తినగలిగేది తింటాం. ఎందుకంటే అదొక్కటే కాదుగా తినేది, నవగ్రహాలు ఉన్నాయిగా మనలో. నవగ్రహాలలో ఏ గ్రహశక్తి తక్కువ ఉందో ఆ గ్రహం సంబంధించిన ధాన్యానికి సంబంధించిన వస్తువు తింటూ దాన్ని ఇంకో చోట చాలా మందికి దానంగా ఇస్తే మనకి ఆ ఫలితం వస్తుంది. అది ఎక్స్ట్రా ఎనర్జీ వస్తుందిగా బయట నుంచి. అందువల్ల దానాలు చేయాలి. మంచి మాట గురుగారు. ఈ ఉద్దేశంలో కూడా దానం చేయడం అనే దాన్ని చెప్పారు కాబట్టి, అంటే స్వతహాగా దానం చేసే బుద్ధి లేకున్నా కనీసం దీనిలో ఇలానన్నా చేస్తాం కదా అనేది నాకు అర్థమైంది గురుగారు. కానీ దానం చేయాలంటే డబ్బులు కనబడతాయి, అందుకోసం సమస్య. సరే గురుగారు, థ్యాంక్ యూ. దానం చేయడమే. ఏది ఎంత పోగొట్టుకుంటే అంత మనకి 11 బాగా లాభపడుతుంది కదమ్మా. అడ్వాన్స్ పేమెంట్ అనుకోవాలి. ఇచ్చిందే వస్తుంది అంటారు. వస్తుంది కదా. లేదా ఇచ్చాము రాలేదంటే దాని అర్థం మనం ఇవ్వాల్సింది ఎలాగో ఉంది, అందుకోసం పోయింది. ఇంకా గురుగారు నమస్కారం అండి. చాలా వరకు అడిగేవాళ్ళు. హలో చెప్పండి. చెప్పండి అమ్మా, వింటున్నాం. అదే అంటే నేను యుఎస్ నుంచి మాట్లాడుతున్నాను. నెట్వర్క్ ఉందో లేదా. చాలా మంది జాబ్ పోయినప్పుడు, జాబ్ క్రిటికల్ గా ఉన్నప్పుడు అడుగుతారండి. అప్పుడు ఏమేం చూడాలి? వాళ్ళ రాశి నుంచి 1, 5, 9 అన్నారు. దశమస్థానం కూడా చూడాలండి. 1, 5, 9 బేస్. ఆరోగ్యం అన్నప్పుడు 6, 8 చూడాలి, 12 చూడాలి. జాబ్ అన్నప్పుడు 10 చూడాలి, 6 చూడాలి, 11 చూడాలి. ఇది ఇదమిత్తంగా ఇది అని ప్రిన్సిపుల్ కాదమ్మా. మన ఆలోచనతో ఏ భావం ఆ జాతకంలో ఏ గ్రహం ఎక్కడుంది, ఆ బాధ్యత ఏంటి దాన్ని, ఆ గ్రహం ఇవాళ ఎలా ఉంది, ఏ గ్రహపు దశ నడుస్తోంది జాతకులకు, ఇవన్నీ చూడొద్దు. సిచ్యువేషన్స్ అన్ని చూసుకోవాలి కదా. అప్పుడే మనం ఏం జరిగే అవకాశం ఉందో తెలుస్తుంది. అది పైలట్ ఎప్పుడు దాన్ని టేకాఫ్ చేస్తాడు వెహికల్ని, అన్నీ చూసుకుని ఆ గ్రౌండ్ టవర్ నుంచి వాడికి ఇన్స్ట్రక్షన్స్ వచ్చిన తర్వాత కదా వాడు టేకాఫ్ చేసేది. అలాగే ఎవరన్నా ఒక ప్రశ్న వేస్తే దీనికి ఇది సమాధానం అని ఎవరు చెప్పలేరు. ఇది మొత్తం ఇంటిగ్రేటెడ్ వ్యూ తీసుకోవాలి, హోలిస్టిక్ అప్రోచ్ తో చెప్పాలి. దాంట్లో వీలున్నంత వరకు మంచిగానే జరుగుతుంది అనే విషయం అనుకోవాలి. మనం నాకు ఆరోగ్యం బాగాలేదు అనగానే వీడికి ఏదో అయిపోతున్నాడని ఆ విషయంలో చూడొద్దు జాతకాన్ని. వీడికి బాగున్నవేంటో చూడాలి మొదలు. మన దురదృష్టం ఏంటంటే అందరు జ్యోతిష్కులు కూడా బాగలేదని పోతే బాగలేని దాన్నే చూస్తారు జాతకంలో. సామాన్యంగా బాగా లేనప్పుడే వస్తారండి వాళ్ళు, ఉద్యోగం కానీ వస్తారు. బాగా లేనప్పుడు వచ్చినప్పుడు బాగా లేనిదే ఎక్కువ ఫోకస్ తో చూస్తారు వాళ్ళు. దానికి బదులు నేనేమంటానంటే బాగున్నది ఎక్కువ ఫోకస్ తో చూడు.
బాగుందేదో చెప్పు. బాగున్నది చూసి దాని కారణంగా బాగలేంది అదెంత బలమైంది, ఇదెంత బలమైంది చూసి చెప్పమంటారు. దానికి పరిష్కారం కూడా చెప్పాల్సి వస్తూ ఉంటది కదండి, దానాలు కానీ. మనకు తెలుసుగా దేని కారణంగా అవుతుందో దానికి సంబంధించిన పరిష్కారం చెప్పడమే, పరిహారం చెప్పడమే. పరిష్కారం మనకి దేని కారణంగా ఇది ఉంది అని అర్థమవుతుందో దానికి పరిహారం చెప్పడం, దాని సంబంధ పరిహారం చెప్పడం. ఓకేనా? థ్యాంక్స్ అండి, నమస్కారం అండి. భరణి గారు చెప్పండి. నమస్కారం గురుగారు. ఇప్పుడు మార్చ్ 3వ తేదీ చంద్రగ్రహణము మఖా నక్షత్రము అంటారు. కానీ ఆ సింహరాశి కాకోకుండా మేష ధనుసు రాశి నక్షత్రాలకు కూడా అది వర్తిస్తుందా? ఎందుకంటే అగ్ని, జల, వాయు, భూతత్వ రాశి అని దానికి గ్రహణాలకు ఎక్కడ గ్రహణం పడితే ఎన్నో రాశి మీద దాని ప్రభావం ఉంటుంది అనే దానికి ఒక సూత్రం ఉంది. ఓహో, ఆ సూత్రం నాకు ఇప్పుడు ఇమ్మీడియట్ గా గుర్తులేదు. ఓకే. దాని కారణంగానే ఈ రాశిలో ఈ నక్షత్రం దగ్గర గ్రహణం పడితే ఈ రాశి వాళ్లకు బాగుండదు అని వాళ్ళు చెప్తుంటారు. అది 1, 5, 9తో సంబంధం లేదు. ఓహో, దాని సంబంధం డిస్టెన్స్ ని బట్టి. సింహం నుంచి వృశ్చికం ఎంత దూరంలో ఉంది, సింహం నుంచి కర్కాటకం ఎంత దూరంలో ఉంది, సింహం నుంచి కన్య ఎంత దూరంలో ఉంది. ఇక్కడ సింహం దగ్గర కదా అది జరిగింది. అవును, ఓకే. దానికి ఈ చక్రంలో ఏది ఎంత దూరంలో ఉందో గమనించి దాన్ని బట్టి ఆ దూరం ఫిక్స్ అయింది. ఆ దూరంలో ఉన్న రాశి వాళ్ళకి రాదు, బాగుండదు. ఓకే, అంటే ఇప్పుడు ఈసారి ఏ రాశులకి ఆ సూత్రం ప్రకారం చూసుకోవాలి. సింహరాశి నుంచి లెక్క పెట్టుకోవాలి. ఓహో, సింహరాశిలో అవుతుంది కాబట్టి సింహరాశి నుంచి సింహరాశిలో అయితే దానికి ఎన్నో స్థానంలో ఉంటే మంచిది కాదు, ఎన్నో స్థానంలో ఉంటే మంచిది. దానికి 3 స్టేజీలుగా ఫలితాలు ఉంటాయి. ఫుల్ గా వచ్చే ఫలితాన్ని పరిపూర్ణం అంటారు. కాస్త తక్కువ వచ్చేదాన్ని అర్ధ అంటారు, కాస్త తక్కువ వచ్చేదాన్ని పాదం అంటారు. అంటే ఇఫెక్ట్ తగ్గడం అనే గ్రేడింగ్ ఇస్తారు. గ్రేడ్ 1, 2, 3 ఇస్తారు. దాన్ని మధ్యమం అంటారు. మధ్యమం అంటే మీన్స్ అన్నమాట, మధ్యమంగా ఉంటుంది. కొంచెం ఉంటుంది, కొంచెం ఉండదు, అట్లా. అధమం అంటారు. అధమం అంటే అసలు ఏమీ ఉండదు అని. ఓకే, అంటే చంద్రగ్రహణం వచ్చినప్పుడు మనము దానం ఇవ్వాలంటే చంద్రునికి సంబంధించిన గ్రహానికి సంబంధించిన ధాన్యాలు దానం ఇవ్వాలా గురువు గారు? లేకపోతే మన ఏ గ్రహణం వచ్చినప్పుడైనా ఆ గ్రహణానికి సంబంధించింది, ఆ టైంది, ఆ రాశిది, ఆ నక్షత్రాన్ని బట్టి వాళ్ళు చెప్తారు. ఓహో, చంద్రుడికి సంబంధించింది ఎట్లా ఇవ్వాలి, ఎందుకంటే చంద్రశక్తి తగ్గుతోంది కదా. అవును, ఓకే. చంద్రశక్తి అనేది తగ్గుతుంది అక్కడ ఈ రాహు బట్టి. వాళ్ళు ఏం చెప్పారు, చంద్రుడిదే కాదు రాహుకేతులకు సంబంధించింది కూడా ఇవ్వాలి. ఓహో, ఓహో, ఓకే. అది ఆ చాప్టర్ అంతా చాలా వేరు, అది నేను ఎక్కువగా స్టడీ కూడా చేయలేదు. కానీ రాహుకేతులకు సంబంధించినవి కూడా దానాలు చేయాల్సి ఉంటుంది. మనకి ఆ రాహుకేతులు దశానాథులైతే వాళ్ళకి చేయాల్సి ఉంటుంది. లేదా మనకి దశానాథుడు ఎవరో ఆ దశానాథుడు రాహుకేతులకి చంద్రుడికి ఎలా ఉన్నాడో దాన్ని బట్టి దానం చేయాల్సి ఉంటుంది. ఇంటర్ రిలేటెడ్ అవుతుంది. మామూలుగా కామన్ గా వాళ్ళు చెప్తారు. కామన్ గా ఏ నక్షత్రం మీద వచ్చిందో దానికి సంబంధించింది, ఏ రాశి మీద వచ్చిందో ఆ రాశికి సంబంధించి, దాని పక్కన ఏదైనా గ్రహాలు ఉంటే గ్రహాలకు సంబంధించింది, అట్లా. ఏ గ్రహణం వచ్చినప్పుడైనా హాయిగా ఇంట్లో కూర్చుని పూజ జపం చేసుకోవడం బెస్ట్. దానాలు గీనాలు పక్కన పెట్టి ముందు ఆ పని చేయండి. హాయిగా గ్రహణం చూడకుండా దాని రేడియో యాక్టివిటీ కింద పోకుండా హాయిగా ఇంట్లో ఉండండి. ఆ దానాలు చేయాలనేది ఈ కాలం నాడు కాదు, అది పాతకాలం నాడు. పాతకాలం నాడు సొసైటీలో వెల్త్ డిస్ట్రిబ్యూషన్ కి ప్రిన్సిపల్ అది. దానం అనేది వెల్త్ డిస్ట్రిబ్యూషన్ ప్రిన్సిపల్, కామన్ ప్రిన్సిపల్ అది. నా దగ్గర ఉన్నది నేను రేపు ఈ అకేషన్ లో నేను వీడికి ఇస్తాను, సరే, అట్లా తీసుకోవాలి దానాలు అంటే. ధన్యవాదాలు. ఓకే, నమస్కారం సార్. సార్ చెప్పండి. సార్ ఇది దశాంతర దశలు ఇలా అండి? ఏమన్నారు? దశాంతర దశలు ఎలా ఇవ్వడం అని సార్? దశ అంతర్దశలా? సార్ అదే నక్షత్రాన్ని బట్టి ఉంటుంది కదా సార్?
అది నేను దశాంతర్దశల పాఠం అప్పుడు చెప్తాను, ఇప్పుడు ఏం లేదు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. తర్వాత ఓకే, మరి మనం ఈనాటికి ఇది ముగించుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు సార్. గురువు గారు. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు గురువు గారు. ధన్యవాదాలు గురువు. చాలా బాగా చెప్పారు సార్. బాగా చెప్పారు గురువు గారు, చాలా బాగా చెప్పారు. ధన్యవాదాలు.